दत्तं भजे गुरुदत्तं भजे अत्रि अनसूयपुत्र दत्तं भजे दत्तं भजे गुरुदत्तं भजे अत्रि अनसूयपुत्र दत्तं भजे दूतं भजे अवधूतं भजे श्रीपादवल्लभदूतं भजे दूतं भजे अवधूतं भजे श्रीपादवल्लभदूतं भजे दत्तं भजे गुरुदत्तं भजे अत्रि अनसूयपुत्र दत्तं भजे दत्तं भजे गुरुदत्तं भजे अत्रि अनसूयपुत्र दत्तं भजे दूतं भजे अवधूतं भजे श्रीपादवल्लभदूतं भजे दूतं भजे अवधूतं भजे श्रीपादवल्लभदूतं भजे दत्तं भजे गुरुदत्तं भजे अत्रि दत्तं भजे गुरुदत्तं भजे अत्रि अनसूयपुत्र दत्तं भजे श्री दत्ता श्री गुरुदेव नमो శారద నీరదెందుగన సారపటీరమరాళ మల్లిక హార తుషారపేన రజతాచలకాశ పణీచ కుందమందార సుధాపయోదిసిత తామర సమరవాహిని శుభాకారతనొప్పుని మది చేర్చును తింతు మదంబ భారతి హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీంకళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశతరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్వలాం శ్రీచక్రాంకిత బిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీం శ్రీమషణ్ముఖ విఘ్నరాజజననీం శ్రీమద్జగన్మోహినీం మీనాక్షీ ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారానిధిం తల్లి బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో పంచ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకల్పతరవే గురవే నమః. గురవే నమః. కృష్ణ కృష్ణ పరాత్పరి సంపూర్ణ కరుణాకరణ ప్రసారంతో ఆధ్యాత్మిక ఆందోళన ఉండే పూర్ణ ప్రజ్ఞా విషయం ఆచార్యక ఆందోళన రామచంద్ర ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. మనస్సు తాలూకు స్థితులు అహంకారం తాలూకు స్థితులు చెప్పుకొస్తున్నారు. అహంకారానికి ఉండే కర్తృత్వం ఎంత గొప్పదో ఇక్కడ విచారణ చేస్తున్నారు. ఎన్ని రకాలైన నీచత్వానికి చెప్పుతుంది అహం. అహమే రోగం, అహమే రకరకాలైనటువంటి కల్పన, అహం వలనే దుఃఖం, అహం వలనే స్థితి, అహమే అంటికి మూలాధారం అని చెప్పుకొచ్చారు. నిన్న కొంతవరకు చిత్తవృత్తుల్లో ఎట్లా అహం ప్రేరేపిస్తుందో కూడా హెచ్చరిక చేశారు. అహంకారంతోనే అంతవాణ్ణి ఇంతవాణ్ణి అంటూనే భ్రష్టు పడతారు. తపస్సు క్షీణిస్తుంది. సమాధి స్థితి నుంచి కూడా భగ్నమై కింద పడిపోతారు. లౌకిక కార్యక్రమాల్లో కూడా ఎందుకు కొరగాని వాళ్ళు అవుతారు. అహం కలిగిందంటే ఇహానికి పరానికి కూడా పనికిరారు అని హెచ్చరిక చేస్తూ భోగ దుర్వాంకురాకాంక్షి స్వభ్రపాత్రమచింత్యం మనోహరణికో బ్రహ్మాం దూరం విపరిధావతి. మనస్సునే లేడి కోర్కల్నే పచ్చగడ్డి తినడం కోసం పరుగులెత్తుకుని గుంటలున్నాయని చూసుకోకుండా పడిపోతుంటాడు. దానికి కారణం అహం అంటున్నా. నా అంత ప్రజ్ఞావంతుడు లేరు, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చెల్లుతుంది, నాకు తెలియని విషయమే లేదు అనుకుంటూ పరుగులెత్తుతుంది. మనస్సునే లేడి కోర్కల్నే పచ్చగడ్డి తింటూ ఉంటుందిట. ఆ కోరికలు ఎక్కడ దొరికితే అక్కడికి పోతూ ఉంటుంది. అయితే మనస్సులో ఈ సంకల్పం కలగడానికి కూడా అహమే ప్రధాన కారణం అని హెచ్చరిక చేస్తున్నారు. నరకం అనే గుంటలో పడిపోతున్నట్టుగా భావించదు. అహంకారం అనేది మనసులో ప్రేరేపించి కోరికలనే గడ్డిని తింటూ
నరకం అనేటువంటి గోతులో పడిపోతున్నది. అచ్చబుజీ కటిన్బడి విషయ ప్రవిష్టులై చచ్చుచున్ పుట్టుచున్ మరల చెర్వినులైన వారికి చెచ్చరగుట్టునే వరుడు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా కలుగునే హరిప్రబోధముల్. వాళ్ళ జన్మ సంస్కారం లేకపోతే మహానుభావులు పెద్దలు వచ్చి వారికి విశేషంగా విచారణ చేసినా కానీ మీకే తెలియదు మాకు చెప్తారేంటి. అహం అట్లాంటి కర్తృత్వాన్ని తెప్పిస్తుందని చెబుతున్నారు. కనుక అహంకారం కన్నా గొప్ప మోసం చేసేది జగత్తులో మరి లేదు. లోభం అనే నరకగుంటలో పడేస్తుంది. నా అంత ప్రజ్ఞావంతుడు లేని ఆర్జిస్తాడు. ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ప్రజ్ఞ ఉండదు. లోభం లోభం లోభం. ఏమి ఇది దాచుకుందాం, తర్వాత తరానికి ఉంచుకుందాం, తర్వాత తరాన్ని పెంచుకుందాం. పోనీ ఇన్ని తరాల తర్వాత మళ్ళీ నువ్వేమైనా తిరిగి వస్తావా? ఆచార్య భగవత్పాదుల వారి భజగొంద శ్లోకాల్లో హెచ్చరిక చేశారు. దీని తాలూకు స్వరూప స్వభావాలు ఎట్లా ఉంటాయో. ఎంతసేపు ఇంద్రం అయిపోతాట. సంసారం అనే అగ్నిహోత్రానికి వీడు కట్టె కాలిపోయి 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 ఇంధనంగా మారిపోతారు. ఎన్ని సంస్కారాలున్నా సరే ఈ సంస్కారం బలవత్తరంగా ఉంటుంది. అంచేత కృష్ణకు లోపడే ఉండిపోతాడు. ఒక గృహస్థుడి దగ్గరికి యతీశ్వరుడు వచ్చి పోతూ పోతూ మార్గ మధ్యంలో ఉన్నారు కనుక వారికి మంచి వాక్యం చెప్తా అన్నా. సరే యతీశ్వరుడు వచ్చారు, యతిభిక్ష చేస్తే అందులో విశేషం ఉంది. ఒక మెతుకు గతికితే 1,00,000 బ్రాహ్మణ సమారాధన బ్రహ్మ విచారణ చేసిన మహనీయులకి. అట్లా వారు వచ్చారు కనుక వారికి ఆవాహన చేశారు. వారికి తగిన సదుపాయం సత్కారం ఆనందపడ్డారు. ఇట్లా నాకు అవకాశాన్ని ఇచ్చి నాకు సత్కారం చేసిన వారికి ఏదో ఒక మంచి మాట చెప్పిపోవాలి. ఎందుకంటే పదార్థం తీసుకున్న తర్వాత ఆ తీసుకున్న పదార్థానికి ఏదో ఫలితాన్ని వాళ్ళకి ముట్ట చెప్పుకోవాలి. ఇది పెద్దల ఆశయం. అంచేత మంచి మాట చెప్పాలని చెప్పినైనా నీకు ఒక మంచి ఉపదేశం చేస్తాను. మీరైతే పెద్దలు ఉపదేశం చేస్తానంటున్నారు కానండి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఉపదేశం అంటే మాటలా, ఇంత నియమం పాటించాలి, 40 రోజుల మాటలా, 108 పూసల జపం మాటలా, అవి చెయ్యాలంటే నా మనసు నిలబడదండి. లౌకికంలో ఎన్నైనా చేస్తాను కోట్లు కోట్లు ఆర్జించడానికి. రాత్రి పొగలు పడుకోకుండా గళ్ళాబెడ దగ్గర కూర్చుంటాను. రోడ్లమ్మడి తిరగమన్నా తిరుగుతాను. లారీలు వేసుకున్నంత దూరమైన ప్రయాణం చేస్తాను. ఎక్కడెక్కడి నుంచైనా సరుకు మోసుకొచ్చి ఇంట్లో దాస్తాను. కానీ ఒక 10 నిమిషాలు పీఠం దగ్గర కూర్చుందుకు నాకు అవకాశం ఉండదండి అని చేస్తాను. మరి నాకు వద్దు. అయితే ఏం చేయమన్నావు? కొన్నేళ్ళు పోయాక వస్తే అప్పుడు మళ్ళీ చూద్దాం. పిల్లవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు కాలేదు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. మా పెద్దవాడికి 16 ఏళ్ళు రాగానే వ్యాపారం అంతా వాడికి అప్పచెప్పిద్దాం. నేను అలాగనుకుంటున్నాను. కంపల్సరీ రిటైర్మెంట్ అయిపోతే హాయిగా ఉంటుందని ఊరికినే పై మాటలు అలా అయిపోదాం అనుకుంటున్నాను. రమ్మన్నా. సరే ఆ యతీశ్వరుడు మనలాంటి వాడే వదలకుండా మళ్ళీ 10 ఏళ్ళు పోయాక వచ్చాడు. 6 ఏళ్ళప్పుడు పిల్లవాడు ఉండగా వెళ్ళిపోయినాడు. మళ్ళీ 10 ఏళ్ళు పోయాక నీ కొడుకు 16 ఏళ్ళు వచ్చాయా, కరెక్ట్గా అదే వేళకు వచ్చాను. దుంపదేగా ఇలా అంతా గుర్తుపెట్టుకొచ్చాడు మళ్ళీ నా ప్రాణానికి అనుకున్నాను. సరే మీరు వచ్చారు, ఏం చేస్తాను. కానీ పిల్లవాడికి ఇప్పుడే కొత్తగా వ్యాపారం కదండి, వాడికి మెళకువలని చెప్పాలి. ఎట్లా తూచాలో, ఎట్లా ఎగరగొట్టియాలో, ఎట్లా వేలు పెట్టినట్టాలో, ఎట్లా మోసం చేయాలో, బరువు వస్తువులు ఎట్లా తేలిక చేసేయాలి, తేలిక వస్తువులు ఎట్లా బరువు చేసేయారు, ఆ తగ్గడికి చింతపండు మట్ట ఎలా పెట్టాలి, అవన్నీ నేర్పుకోవద్దు. పశువులు పక్షులు కూడా వాటి పిల్లలకి ఆ విద్యలు నేర్పుకుంటాయి. అలాంటిది మనం నేర్పుకోకపోతే ఎట్లా? మా వ్యాపార మర్మాలకు నేను గురు కేంద్రం కనుక మా పిల్లవాడికి ఇంకా మప్పాలి. ఒక 2-3 ఏళ్ళైనా మప్పితే కానీ ఇక్కడ మంచి ప్రాక్టీస్ రాదు మోసం చేయడం. అలా ప్రాక్టీస్ చేయించడం కోసం అని చెప్పి నేను కృషి చేస్తున్నాను. వాడు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాడు, మీరు ఏమనుకోకపోతే. సరే ఆయనకి విసుకేం ఉంది, మహాజ్ఞానికి వెళ్ళిపోయినాడు. మరలా 3 ఏళ్ళు పోయాక వచ్చారు. ఏమండి అన్ని విద్యలు నీ కొడుకు మప్పే ఉంటావు ఈ పాటికి, నీ మోస విద్యలని. విద్య మప్పేనండి, ఈ వివాహం కోసం చాలా మంది వస్తున్నారు. పిల్లవాడికి బోళ్ళంత కట్నం వచ్చేది. ఇంకా ఏమిటో పిల్లవాడుగా ఉంటే కాదు కదా, పెద్దవాళ్ళం మనం ఉంటే ఎలా రాబట్టాలో తెలుసుకుని రాబట్టే ఉద్దేశం ప్రకారం తెచ్చుకోవచ్చు. అంచేత ఈ సంవత్సరం కళ్యాణం చేద్దాం అనుకుంటున్నాను. వచ్చిన వారు వచ్చారు, ఉండిపోండి అన్నాడు. ఇది ఇదే పని, మంచి పని చెప్పవు. నీ సంసార కొంపల్లో ఉండాల్సిన అవసరం మాకేం లేదు నాయన, వెళ్ళొస్తాను. అయితే ఎప్పుడు రమ్మన్నావు? వీడికి పెళ్ళి ఏదో అయిపోయి 4 అక్షతలు వేసేస్తే హాయిగా ఇంకా స్వేచ్ఛ. నాకేముందండి, ఆ వ్యాపారం చెప్పాను, ఆ పెళ్లి అక్షతలు అయిపోయిందంటే ఆ పిల్ల చూసుకుంటుంది ఇంట్లో పని, వీడి వీధిలో పని చూసుకుంటాడు, నేను హాయిగా ఉంటాను. మీరు చెప్పిందే తోడికి అక్షరలక్షలేనా విజయం అనుకున్నారు. పెడుకున్నాడు. మళ్ళీ 3 ఏడాది పోయి వచ్చి పెళ్ళి అయిపోయింది. ఏమండి పెళ్ళి అయిపోయింది కదా? పెళ్ళి అయిపోయిందండి, ఒక బాధ్యత తప్పితే ఇంకో బాధ్యత పడుతుందని నేను ఊహించలేదు. అందువల్ల మీకు ఈ మాట ఇచ్చేసాను, క్షమించాలి. పిల్లవాడు పెళ్లి చేసుకుని నుంచి హానీమూన్స్కి వాటికి తిరగడం సరిపోతున్నది, వ్యాపారం వదిలిపెట్టేసాడు. ఇప్పుడు వాడి వంతు కూడా నేనే తక్కడ పట్టుకోవచ్చు. ఇలా అవుతుందని ఎప్పుడు ఊహించలేదు. ఇంకంత కర్తదారులు అవుతారు పిల్లలు అనుకోవట్లేదు, మాలాగే ఉంటారు అనుకున్నాం. మా కాలంలో ఇవేం తెలియవు. ఇప్పుడు కొత్తగా అంతా మొదలు పెట్టారు. ఒక పిచ్చి పడితే అందరూ
మా పిల్లవాడు మంచివాడే కానీ పక్క వాళ్ళందరూ పోతుంటే వీడికి విరెత్తిపోయాడు. పోతూ పోతూ నేర్చుకున్నాక వ్యాపారం దగ్గర కూర్చోవడం మంటగా ఉంది శరీరానికి నేనే చేసుకున్నాను. సరే ఇంకొక ఏడాది 2 ఏళ్లలో ఎంతగానో తిరుగుతారు, వాళ్ళకి కూడా విసుగురాదా, డబ్బు ఖర్చు అయిపోతుంటే వస్తారు. మళ్ళీ వచ్చాడు. ఈ మారు వచ్చేటికి మనం నెత్తుని విధిగా ఇట్లా కూర్చున్నారు. పాపం ఏమైనా ఉపదేశం ఉపదేశం నేను అలా అనుకుంటున్నానండి. ఈ పిల్లవాడికి నా పేరే పెట్టారు అని చేత వీడంటే నాకు ఎంత మమకారమో. వాడు కూడా నన్ను వదిలి క్షణం ఉండడండి. నేను అలా వెళ్ళి పడుతూ అనుకుంటున్నా కాళ్ళు పట్టేసుకుంటాను, కూర్చున్నా కాళ్ళు పట్టేసుకుంటాను. ఇంకా తప్పనిసరి కొన్ని అవశిష్టాలకు మాత్రం వాడిని తీసుకెళ్ళటం లేదు. కానీ సత్యమ అన్ని చోట్ల వాడి మయం. నాకు ఇప్పుడు కన్ను మూసినా కన్ను తెరిచినా మనవడ మయం. వాడలా కనబడుతున్నాడు, కృష్ణుడిలాగా, రాముడిలాగా, చంద్రుడిలాగా, ఇంద్రుడిలాగానే వాడు అవతలే. ఇంక ఇలాంటప్పుడు మీరు మంత్రం ఇస్తే మొత్తం పడుతుందా? నీ ప్రార్థన తగ్గడకు నువ్వు రోజులకు దిగ నడుచుకుపోతున్నావు. అసలు ఉండాల్సిన గుణాలన్నీ నశించిపోతున్నాయి. అంచేత నీకు ఎలాగ సంస్కారం చేయాలా, కల్పించాలా అని ఆలోచించుకున్నారు. పోనీ ఇంకొన్నాళ్ళు పోయాక వద్దాం అని చెప్పి మళ్ళీ వచ్చాను. వస్తే ఏమండి మా నాన్నగారు పోయేరండి అని. అయ్యో ఉపదేశం చూడకుండా పోయాడే పోతాను. ఎక్కడో ఉంటాడు వాడు, పోడు. వాడి స్థితి నాకు తెలుసు. ఈ ఇంటిని పట్టుకుని బలిలాగా పిల్లిలాగా వేలాడాల్సింది వాడి జీవితం అనుకుని ఆలోచిస్తే వీధిలో పాపం పెద్ద పాక ఉంటే పాకలో ఎద్దై జీవిస్తున్నాడు. సత్వగుణం పోయి రజోగుణ తమోగుణం ఇస్తారు. ఎద్దు జన్మకు వచ్చేస్తారు. అక్కడికి వెళ్ళారు, మంత్రోదకం చల్లి, ఏమండి ఎద్దుగారు ఎప్పుడైనా బుద్ధి వచ్చిందా? మంత్రోపదేశం. ఏం బుద్ధి అండి, మీరు ఇస్తానంటూ నేను కాదంటలేదు, కానీ 10 ఎకరాల పొలం బీడు పడిపోయింది, పిల్లవాడు చేసుకోలేడు, నేనే ఇడిచి మెల్లిగా 10 ఎకరాలు సాగులోకి తెచ్చేస్తే తర్వాత మీరు ఇప్పుడు జన్మ మారిన నీకు బుద్ధి మారలేదు అనుకున్నాను. అయితే ఏం 10 ఎకరాలు బీడు చేశాడు. మళ్ళీ సంవత్సరం వచ్చాడు. ఏమండి ఇక్కడ మీ పెరట్లో ఎద్దు, వీధి వాకిలో ఎద్దేది, ఇంకెక్కడ ఎద్దండి, చేసి 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 దాన్ని మేము కట్టినా కానీ వెళ్ళిపోతుంది తినేస్తుండేది. దానికి అదో ప్రార్థం, లేక ఆ పొలాల దగ్గరే పడుకుంటూ ఉండేది. అలా చేసి ఒకనాడు నిక్కుటంగా శ్రమ చేసింది. చెమటలు గారుస్తూ కన్నీరు గారుస్తూ అక్కడ ప్రాణాలు తీసింది. ఆ పొలంలోనే తెచ్చిపోయింది. అలాంటి ఎద్దు మాకు దొరకదండి, మా బంగారం పోయినట్టే. అవును, అంత నమ్మకంగా తెచ్చేవాళ్ళు ఉంటారు. సరే ఎద్దు పోయింది అంటే వీడికి ఎక్కడికి పోడుగా వాసనలు బంధిస్తాయి మానవుని. మానవుడు ఏం బంధీకృతుడు కాదు. ఇప్పుడు మీరంతా ఇక్కడికి వచ్చారు ఉపన్యాసానికి, ఇళ్లలో పనులు లేవు, మీకు ఆలోచనలు లేవు, వ్యవహారాలు లేవు, అన్ని ఎక్కడి దాకా వచ్చారు? ఇప్పుడు ఏం బంధించలేదేంటి? రోజు అయితే మనకు లేచే వేళే కాదు. అలాంటిది ఇప్పుడు లేచి వస్తున్నా ఉంటే ఎలా వస్తున్నాం? జిజ్ఞాస అని చేతను మళ్ళా వచ్చి ఆలోచించారు ఎక్కడున్నారా అని. మీది వాకిట్లో కుక్క ఉన్నాడు, నీ కర్మ కాలిపోని ఇంకా దిగబడ్డా కిందకి అనుకుని ఎద్దు జన్మ కన్నా కూడా నీచం ఎందుకు కుక్క జన్మకు వచ్చావు అని చెప్పారు. ఏమి కుక్కలోకి వచ్చావు, ఎప్పుడైనా బుద్ధి వచ్చిందా? ఉపదేశం తీసుకో. ఈ జన్మ నుంచి ఉత్కృష్ట జన్మకు వెళ్లే సాధన అవకాశాన్ని ఇస్తాను. ఈ మంత్రానుష్ఠాన ప్రపంచేత మంత్రం మనమాత్రైతే మంత్ర తెలియకాని ఎవరైతే మంత్రానుష్ఠానం చేస్తారో వారికి ఆ మంత్ర ప్రభావ చాలనం చేత అనుభవం కలుగుతున్నది శుద్ధి వాక్కు అని చెప్తాను. మీరు చెప్పినా సరే ఈ జన్మలో చేసే అవకాశం లేదు. భౌమండం తప్పిస్తే మరొక మంత్రం లేదు. పోనీ అదే మంత్రంగా చేయొచ్చు. భౌమ అంటే భౌమాస్వరూపుని శక్తి, అంటే కర్మ జ్ఞాన విచారణ అనుభవాల కన్నా వేరుగా ఉన్న ఆత్మస్వరూపం. అట్లాంటి భౌమా మంత్ర అనుభవం కూడా పొందొచ్చు, కానీ దానికి అలంకారం లేదు. అంచేత దొంగలు విపరీతంగా తిరుగుతున్నారు ఈ ఊళ్ళో. మా వాడు చూస్తే ఎంతసేపు నిద్రమోహం వేసుకుని ఉంటాడు, వాడికి ఇంకా తమో గుణం తీరలేదు. అంచేత కాపలా నేనే ఉంటున్నాను. కొంతకాలం ఈ దొంగలంతా కొత్తగా పోలీస్ స్టేషన్ పెడుతున్నారు మా ఊళ్ళో. ఆ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత అయితే మీరు నిర్దేశం చెప్తే ఏదో కాకముడుచుని ఎక్కడో కూర్చుని బోబోమా చేసుకుంటుంటాను. సరే వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. వచ్చేళ్ళకి ఒక్కగారు కూడా వెళ్ళారు. బంగారులు ఆడుకోకండి, దొంగలు పడకుండా కాసేది. నిజంగా అది అరుస్తుంటేనే మాకెంతో ధైర్యంగా ఉండేది. ఒకనాడు అరిచింది, దొంగలు వచ్చారు, శుభ్రంగా తలకాయ చెత్త కొట్టించుకోలేదు. ఆ దెబ్బలు తిని మొర్రోమని వస్తూ మా వాకిట్లో చచ్చిపోయిందండి. ఏమన్నారంట, మంచి వస్తువులన్నీ పోతున్నాయి, మా కర్మ ఏమిటో. మీ కర్మ కాదు, వాడి ప్రారంభం అట్లా తగలాడింది. నీకేం బంగారులో ఉన్నావు, వాడే పెట్టుకోడు. ఒక్క జన్మ కూడా ఆలోచించుకున్నారు. ఎక్కడున్నాడు? ఇన్నపెట్లో డబ్బులు చుట్టుకుని తాజు పామైకి వచ్చింది. ఎంత నీచపు జన్మో! పాము జన్మ కన్నా పాపిష్టి జన్మ మరి లేదు. రామని చెప్పింది, పాపిష్టి కర్మల అధిష్టానమే పాము. అట్లాంటి నీచపు జన్మకు వచ్చి ఆ నోట్లుని, ఆ కాసుని, ఆ బంగారాన్ని మమకారం చుట్టుకు కూర్చున్నాడు. ఏమండో ఎనపెట్లో పాము ఉందని చెప్పారు. మా ఇంట్లో ఎనపెట్లో పాము సంగతి మీకేం తెలుసు? ఆలోచించి దృష్టితో చూస్తే అక్కడ పాము ఉందని ఉంది.
జాగ్రత్తగా చూసుకుని కొట్టేయండి, లేకపోతే మంత్రగాన్ని తెప్పించి పట్టండి, లేకపోతే అన్యాయంగా ఏదో వడ్డాణం కోసం మీ ఆవిడ గాని చేయబెడితే పుట్టుకుని బుడేసి వస్తుంది, లేకపోతే నువ్వు డబ్బు కోసం వెళ్ళినా ఆ ఉపాధిలో ఉన్నప్పుడు వాడికి తెలియదు పొడి చేస్తాడు అంటే సరే అని చెప్పి మీరే మంత్రవేత్తలా అన్నారండి. తలుపు తీశారు. ఏం పాము జన్మలో ఉన్నావు, ఇప్పుడేమంటావు? ఇప్పుడు ఇంక వద్దని అంటున్నానండి, ఎందుకంటే నేను పలకలేను, కదలలేను, మెదలు నీ పాసులు చూస్తే నాకు ఏమో మీరు చెప్పిన లాభం లేదు. సరే ఇంకా సంస్కారం పాపం పట్టిద్దామని పాముడికి గుర్తు కొడుతున్నాడు. అనగానే మంత్రగాడు తీసుకొస్తే మంత్రగాడు పట్టే పాము కాదు, ఇది బాగా మోహంతో ఉన్న పాము. దీన్ని కర్ర పెట్టి తడాలని కొట్టేసారు, ఒకరు పడేసారు. తలకాయ చెట్ల కొట్టేసి ఒళ్ళంతా చూడంతో చేసి వీధి ఒకరు గోడ ఒకరు. అప్పుడు మళ్ళీ ఇవతలకు వచ్చాక ఏ నాయన ఇప్పుడు బుద్ధి వచ్చిందా? ఏ కొడుకుని ఏ కోడల్ని సంస్కారంతో ఉద్ధరిద్దాం అనుకున్నావో, నీ ఇంటిని నువ్వు కాపలా చేద్దాం అనుకున్నావో, ఏ ద్రవ్యానికి మోహపడి ఇంతకాలం బట్టి దాంతో బాధ్యబద్ధుడవి ఉన్నావో, ఆ ద్రవ్యం కానీ, ఆ కొడుకు కానీ, ఆ కోడలు కానీ నీ పేరు పెట్టుకున్న మనవడు కర్ర పెట్టి చూశాడు అవతల నిన్ను. కనపడిందా? ఇది మన సంస్కారం. ఇప్పుడు ఆలోచిస్తున్నది ఏం చేస్తానో ఉపదేశించేమన్నా. అంతకు ముందు నువ్వు పెట్టిన ఒక్కొక్క మెతుకుని లెక్క పెట్టుకున్నావు. ఆ మెతుకులన్నీ లెక్క పెట్టుకుని ఇన్నేళ్లు తిరిగాను, ఒక్కొక్క మెతుకు నీకు అనుగ్రహిద్దాం. నువ్వు పెట్టిన భోజనం ఈ రోజుతో సరిపోయింది కనుక నీకు ఉపదేశించాల్సిన పని లేదు, నీ సంస్కారం నీదే. అట్లా సంస్కారహీనుడై భ్రష్టుపడ్డానికి కారణం అహం, మామ, నేను నాది, నేను నాది. ఏముంది అసలు మంది? ఏమీ లేదు. లేకపోయినా సరే పచ్చిగడ్డి కోర్టునే పచ్చిగడ్డి తింటూ లోభమనే నరకంలో పడిపోతుంది. దీన్ని తప్పించేవారు లేరు. కల్లోలికలితావర్తం మాయా మకైమాలితం ననిరుద్ధోం సమర్థోస్మి మనోమయ మహార్ణవం. వివిధమైన చిత్తవృత్తులతో కల్పించబడ్డ సుడిగుండం ఇది. ఒక రకమైన చిత్తవృత్తి కాదు. ఒక క్షణం ఒకటి, ఒక క్షణం ఒకటి, ఒక క్షణం ఒకటి. ఇవాళ జపం చేసుకుంటున్నప్పుడు అకౌంట్ల గురించి ఆలోచన వస్తే, రేపు జపం చేసుకుంటున్నప్పుడు ఇంకొక ఆలోచన వస్తుంది. జరగబోయే పనుల గురించి వస్తుంది. ఆవిడని జపం చేసుకుంటున్నప్పుడు ఏ సుడిదలు పట్టుకెళ్ళాలా అనిపిస్తుంది. ఇంకో మారు జపం చేసుకుంటే మనకు తెచ్చేది ఏం తెచ్చారా అనిపిస్తుంది. మళ్ళీ మరి మనం ఏం పెట్టాలా, ఇది ఆలోచన. మరి జపం దగ్గర కూర్చున్నప్పుడు ఎట్లా కూర్చున్నారు, ఏం చేస్తున్నారు? కూర్చోవడం మీరు చెప్పినట్టే కూర్చున్నామండి, తిప్పడం కూడా మీరు చెప్పినట్టే. మాలు అక్కడ దాకా వచ్చాక మళ్ళీ వెనక్కి తిప్పంతా పద్ధతిగానే జరుగుతున్నది, కానీ మనసు అక్కడ లేదు. జరగడంలో మాత్రం లోపలనే చూసేవాళ్ళకి అబ్బాయి ఎంత ప్రశాంతిగా చేసుకుంటున్నాను కూర్చోవడం. పుట్టుకతోటి రావాలండి, అది ఏం లేదు. దెబ్బ పొజిషన్ అలా చూస్తూ ఉంటే పుట్ట పోతే కానీ పుట్టుగా పడ అక్కడ ఏముండదు. మనసు అంతా ఊర్లో ఊరేగుతూ ఉంటుంది. ఆ తన్మయంలో శరీరం మాత్రం ఊగుతూ ఉంటుంది. అక్కడ ఊర్లో ఊరేగి వస్తుంది. ఎప్పుడో తటాల మీద రాగానే గతుక్కుని వెళ్ళేస్తుంటాడు. సమాధానం అంటాం మనం. అదేం కాదు, మళ్ళీ పోతున్నదని తీసుకొస్తున్నాం. ఇది చేసే పని కావండి. మీరు గంటన్నర 3 గంటలు కూర్చున్నారేటండి. ఇప్పుడు అలా అక్కడ ధ్యానంలో లయించిపోతున్నారు. ధ్యానం ఏం లేదండి, అది అస్తమాన్ని పోతుండే మట్టుగా పడుతుంది తీసుకొస్తుంది. ఇది 3 గంటల సేపు పోతున్నదాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడమే. కొంతమంది పరీక్షల్లో నా ముందుకు ఒకడు ఉండేవాడు. వాడేంటి 18 పేపర్లు 16 పేపర్లు ఎడిషనల్ షీట్లు తీసి రాసేస్తుంటే నా గుండె ఠూమ్ అని, ఇదేంటి నేను 2 షీట్లతోటి రాస్తుంటే వీడు ఎంత రాసేస్తున్నాడు మ్యాటర్ అని. ఇంత మ్యాటర్ రాసిన వాడికి 37, నాకు 87. ఇది మ్యాటర్ తాటికాల అక్షరాలు రాసి కొట్టేసి మళ్ళీ రాసేస్తున్నాడు. నాకేం తెలుసు, ఇదా వీడు చేసే పని. తర్వాత అనుకున్నాను, మాస్టర్ గారు తీసుకొచ్చి ఈ పేపర్ చూడండి 18 ఎడిషనల్ షీట్లు, వీడు గొంప దగ్గర కాగితాలు, వీడు డబ్బు కట్టను కదా కాగితాలు తినడం కోసం ఇలా చేశాడు. కానీ ఇగో చూశారు అన్ని ఇంత అక్షరాలు బుడకాయల అలాగా చెప్పాలి కూర్చుని ఎడిషనల్ షీట్ రాసిన మహానుభావుడిలాగా 3 గంటలు కూర్చోవడం ఏమీ కుదరదు. మరి ఎలాగండి? అలా అభ్యాసం చేస్తేనే కానీ కొన్నాళ్ళకు కూడా కుదరదు. కనుక చేయండి, చేసేవాళ్ళని ఏం కాదన్ను, చేస్తే చేశారు. కానీ కొంతైనా మనస్సు అక్కడికి రాబట్టి ఉంచగలిగే ప్రజ్ఞ ఉంటే అనుభవం పూర్ణమవుతుంది. 105 పూసల్లో 10 పూసలైనా చేయగలిగితే. అయితే ఇంకొక పుణ్య విశేషం ఉంది. చేయని వాళ్ళకన్నా 3 గంటల మట్టసంగా కూర్చున్నాడు కనుక శారీరక శుద్ధి, మహామంత్ర ఉచ్చాటం చేస్తున్నారు కనుక వాక్ శుద్ధి, మంత్రానుష్ఠానం చేస్తూ పూసలు తిప్పాడు చేతులకి వాటికి శుద్ధి కలిగింది. కానీ అది మనస్సులో నిర్దిష్టం కాలేదు కనుక మానసిక శుద్ధి సిద్ధి రాలేదు. 2 శుద్ధులు ఉన్నాయి కనుక శుచీనాం శ్రీమతాంగేహే ఒక భ్రష్టోపజాయతే. మళ్ళా ముద్దున్న పంపుల్లో పడతాడు, తినడానికి కట్టుకుందుకి తిరగడానికి ఏం లోపం ఉండదు. మనసు మాత్రం కుదురుగా ఉండదు, అక్కడ ఇలాగ ఏడుస్తుంది. అట్లాంటి జీవితానికి కారణం అహం అని చెప్తున్నారు. ఇది చిత్తవృత్తులు కల్పించబడ్డ సుడిగుండం. పరవంచన చేత క్రూరత్వం అనేటువంటి మొసళ్లతోటి తరంగాలతోటి కూడుకుంది. మోహిమిమాలి అంటారు కులశేఖరాల. ఈ మోహం అనే తరంగాలతో కూడుకుని ఉంది.
అనేక కోర్కలనే మొసళ్ళు ఇందులో ఉన్నాయి, కొడుకులు కోడలనే తిమింగలాలు ఉన్నాయి. ఇందు పట్టుకుంది ఎక్కడ అవకాశం లేదు. అందులో పడతాడు వీడు. వెళ్ళి పడి కొట్టుకుపోతూ ఉంటాడు. అరికట్టే మహనీయుడు వచ్చినప్పుడు వారు చెప్పిన మాట అర్థం చేసుకున్నప్పుడు, వారు చెప్పింది వీరి మనసుకు పట్టినప్పుడు ఆనందం కించిత్ కలిగితే కలగవచ్చు, వీడి ప్రార్థన బాగోకపోతే కలగపోవచ్చు. నకదాచనమే చేత స్వమూలాని విశీర్ణత త్యజతాన్ కులయా వృత్య చంచలత్వమివార్ణవాహ. వృత్తులతో కూడుకున్న నా మనస్సు సముద్రంలో ఎలా చంచలంగా ఉంటుందో అంత చంచలంగా ఉంది. తరంగాలు వస్తుంటాయి, బుడగలు వస్తుంటాయి, నరువులు వస్తుంటాయి, రాళ్ళని కొట్టుకు మళ్లీ లోపలికి వెళ్ళిపోతుంటాయి. ఒక్కసారి వస్తుంది ఇసుకంతా తొడిగిపోతుంది, మరొకసారి వస్తుంది ఆ గుట్టలు అన్ని గుంటలు చేసేస్తుంది, ఇంకోసారి వచ్చి గుంటలు పూడిస్తూ ఉంటుంది. ఇట్లా ఒక రోజు ఆనందం, ఒక రోజు దుఃఖం, ఒక రోజు సంతోషం దుఃఖం కలిసి, ఒక రోజు ఆహ్లాదం, ఒక రోజు ఇంకొక రకం. ఏమిటోనండి జీవితం అంతా అయోమయంగా ఉంది. అయోమయం అండి. హాయిగా మీకేమి కారులో వస్తారు, కారులో పెడతారు, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఈ ఊర్లో సగం దాకా మీ ఆస్తి అంటున్నారు అని. అది అన్నీ ఉండడమేనండి నాకు మరీ విసిగైపోతుంది. ఇవన్నీ లేని వాళ్ళు అడుగుతున్న వాడే హాయిగా ఉంది. ఇవన్నీ ఎక్కువ అయిపోవడం చేత వీటిని సర్దుకోలేక చచ్చిపోతున్నాను. ఈ రకమైన దుఃఖాలు ఎవరికి రాకూడదండి. దేహ చింతంతా విడలేకపోతున్నాను. ఇవన్నీ నేనే చూసుకోవాలన్నట్టుగా నా ప్రాణం విసిపోతుంది. ఏదో ఒకటి ఉంటేనే, చిన్న పంపు ఉంటేనే దుడుతుకోలేక వస్తూ ఉంటే లంకంతా. ఆ పని వాళ్ళు రాలేకపోతే చూసుకుని అయినా ఇంకా ఏదో దుఃఖం అక్కర్లేదు. ఎక్కడికో ఎవరినో ఆశ్రయిస్తే కొడుకులు కోళ్ళు అక్కర్లేదు. పనిది రాకపోతేనే చచ్చే పని. ఆ అమ్మగారు అనుగ్రహం పరాశక్తి అందులో ప్రవేశించి ఆ పని మనిషి రూపేణ స్వశక్తి సంభా నమస్తుభ్యం 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 నమో నమ. అమ్మగారు రాగానే బాగా స్వాగతం చెప్పడం. మనం ఏమే నిలబెట్టమని అయితే నేను రాను, నన్ను అడుగుతావు నువ్వు అని వచ్చారా రండి, నీలో పట్టు పెట్టించాను, అంట్లో నీరు పోసి పెట్టించాను, నీకు పిండి చింతపండు అది అక్కడ పెట్టాను, నేను ఇంక చేయి చేసుకోకుండా నువ్వు చేయి చేసుకున్న పీట కూడా వేశాను. అమ్మగారు మీరు వెళుతామని అప్పుడు ఎటువంటి ఇంత మసి పట్టింది అంట చూసి టెస్టింగ్ పెద్ద లెక్కర్లా వచ్చి అన్ని చూసి ఏంటి గ్యాస్ పై మీద స్టవ్ మీద కిరసనాశ పడుతున్నాడు. నేనైతే చేయను. దొంపగా నీతో ఏం పాటలు. మనం తోముకుంటే పోయేదానికి దానికి ఎంత డబ్బు ఇస్తుంది. పైపెత్తు ఏమమ్మా ఇంత డబ్బు ఇస్తున్నావు, నాగా పెడతావు, నువ్వు ఒక్కతి ఇస్తున్నావు, ఊళ్ళో అందరూ ఇస్తున్నావు. మనీ నువ్వు ఒక్కతివే నాకేం కాదు, నువ్వు మానేస్తే ఇంకో నలుగురు చేసుకుంటావు. వాళ్ళకి ఏంటి తెగించి కష్టపడే వాళ్ళకి మనం కష్టపడలేము, తెగించి అంత దగ్గర కూర్చోలేము. ఒకవేళ కష్టపడి కూర్చున్నా 100 రూపాయల క్యాప్సూల్ ఒకరోజు తోమని ఇంకోటి పెట్టేస్తుంది. దిశలో పెట్టి ఇలాగంటే ఏమండి తోమేయండి బాధ కదా. అంచేత ఈ క్యాప్సూల్స్ ఏ వాడతామో వాళ్ళకి నమస్కారం చేస్తాం. నమస్కారం చేయడమే ఉత్తమం ఈ బాధపడే కన్నా. అట్లా ఒకరు రాకపోతేనే మన వ్యవహారం కుదరట్లేదు. ఈ అహంకారంతో నేను నాదనుకుంటూ ఇంత అట్లా అంటే ఏం చేయనండి, చేయలేను. చేత చించరా చిత్త చింతారికా చింతరం కృతాం బద్నాతనైకత్ర పంచరే కేసరీ యథా. అతి చించలం నా మనస్సు. ఎట్లా ఉంది అంటే పంజరంలో పెట్టిన సింహంలా ఉంది. పెద్ద గూడుగడ్డ దాంట్లో సింహాన్ని పెట్టాం. సర్కస్ వాళ్ళు తీసుకొస్తుంటారు, సర్కస్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి సింహాన్ని ఒక పెద్ద బోన్లో పెట్టేస్తారు. బోన్లో ఉన్నదానికి శాంతి లేదు. అది అడతిరిగా ఎడతిరిగా మీరు జాగ్రత్తగా చూసి తెలుస్తుంది. అది కుదురుగా కూర్చో సింహం. ఎవరు వస్తుంటారు, ఏదంతుందో ఏదంతే తిందామని చెప్పి ఆ మూత చోట సవరించుకుంటూ గిరగిర తిప్పుకుంటూ అందులో గిరగిర బోన్లో తిరిగే సింహంలా ఉంది నా మనస్సు. ఈ మానవ భావదేహం అనే బోన్లో భగవంతుడు బంధించి సింహాన్ని పెట్టి పంపించాడు. కానీ ఏం చేయను, చాంచల్యం అత్యధికంగా ఉంది, మహాశక్తివంతమైంది కనుక అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ ఏకాంతంగా ఒక లిప్త కాలం ఉన్నట్టు నేను గుర్తించలేదు. అంటే ఎంత ప్రజ్ఞాశం. ఒకవేళ గుర్తించినప్పుడు అది పోతున్నదని తెలుసుకుంటున్నావు కానీ పోకుండా ఆపలేము. ఆపుతున్నావా? ఆపేము అంటే మహనీయుడే. మనసు స్వాధీనమైన గణనకు మహిమంత్రతంత్రములేలా జన్మాంతర సుకృతం చేత ఆగాలి తప్పిస్తే మృతుల ఆగదు. మనోరథారూఢం శరీరాత్ సమతా సుఖం హర్యతాహ్యహోద్యోగం హంస క్షీరమివాంబస. మోహరథాన్ని ఎక్కి మనసులో రేగుతూ ఉంటుంది. దానికి మోహం అనే ఒక రథం కూడా ఉంది. ఆ రథాన్ని బట్టి ఊళ్ళో ఊరేగుతుంటుంది. ఎక్కడికి పోతున్నావు నీకెందుకు ప్రశ్న. ఎక్కడికో పోతున్నాడు వాడు వెనకాపులే వెళితే ఏ కిళ్ళి కూడా దగ్గరికి వెళ్ళి ఎలవేయడానికో, ఏ సినిమా హాల్లోనూ, ఏ జంక్షన్లోనూ, ఏ బస్సు స్టాండ్లోనూ ఎక్కడెక్కడ ఆడవాళ్ళు ఎక్కి దిగుతుంటారో బస్సులు అక్కడ వెళ్ళి మోహం రథం ఎక్కింది కదా. తనకి పిచ్చి మోహం, వెర్రి మోహం. ఆ మోహం పనికొచ్చేది కాదు. ఆ మోహంతో అక్కడికి పోవడం, అక్కడ ఇళ్ళ వేయడం, వాడు తంతే తను తినేసి ఇంటికి రావడం. ఇంటికి వచ్చిన తర్వాతైనా మళ్ళీ బుద్ధి ఉందా, మళ్ళా మోహరథం ఎక్కుతుంది. దాలిగుంటలో కుక్క చందంగా ఒకనాడు దాలిగుంటలో పడుకుంటే చీచి అని అదేం పూజ చేయడమా స్వాగతం చెప్పడమా?
చీచి అంటే చూసుకున్నా మా అన్నయ్య కావాల్సనుకుని వదలకు వచ్చేసి వాళ్ళు మళ్ళీ అట్టించుకు వెళ్ళగానే మళ్ళీ ప్రత్యక్షం దుంపదగా మళ్ళీ వచ్చా తీసుకురా కర్ర నేను ఎప్పుడు సత్కారం దానికి. అలాగా దీనికి ఎప్పటికప్పుడు పెద్దల వాక్యాలతోటి శ్రవణంతో అనుభవం కలిగేటట్టు చివాట్లు పెడుతున్నా చివాట్లే పెద్దల వాక్యాలే దీని రథం మీద ఊరేగడమే ఉన్నంతసేపు ఇక్కడ నిజమే సత్యం అబ్బా ఏమి సత్యాలు చెబుతున్నాడు రామచంద్రుడు, నిజమే సత్యమే. మనలో ఎంత మార్పు వచ్చింది అది మీరే చెప్పేస్తున్నారు. అది కూడా ఇక్కడ విన్నది ఇక్కడే కర్రతో కొడితే మళ్ళీ వచ్చడం అలాగ సునక సందడి వస్తుంది వెళ్తున్నాం ఇది ఇట్లా అయిపోయింది. నా పనంతా కూడా ఉద్వేగంతో సమరసత్వం పోయింది. ఆత్మజ్ఞానం వేరు చేసే శరీరంతో విచారణ చేద్దామని అనుకుంటాం. ఆత్మజ్ఞానం నేను అయిపోదాం అనుకుంటాను. విన్నప్పుడు నేనే అయిపోయాను కూడా అనుకుంటాను. కానీ మళ్ళీ ఆలోచించుకుంటే మోహపంజరంలో గరగర తిరుగుతూ నేనెక్కడ ఆత్మానుభవం పొందడం ఎక్కడ, అసలు ఇప్పుడు దొరుకుతుందా అని కూడా అనిపిస్తుంది. ఇంతకు ముందైతే నేను అనుకునేవాడిని పాలు నీరు వేరు చేసే హంస లాంటి వాడిని నేను అన్నిటినీ త్యాగం చేసి అనుభవం పొందాం. కానీ విచారిస్తే ఆ వేరుపరిచే శక్తి నా దగ్గర లేదేమో అనిపిస్తుంది. అనల్ప కల్పనా కల్పే విలీనా చిత్తవృత్తయా మునీంద్ర సప్రభ్యంతి తేనా తాప్యేహమాకుల. ద్వైత భావనా స్వరూపమైన వివిధ కల్పనల చెయ్యి మీద పడుతున్నది ఈ చిత్తం. ఎంతసేపు అద్వైత సిద్ధి గురించి ఆలోచన దానికి లేదు. ద్వైతంలో ఎక్కడ సుఖం దొరుకుతుంది, ఎక్కడ ఆనందం దొరుకుతుంది, ఎక్కడ పోతే హాయిగా ఉంటుంది అని విచారణ చేసుకుంటుంది. అయితే ఆ వృత్తుల్లో అది నిద్రపోతూ ఉంటుంది. అప్పుడు చెందడం దగ్గర, తిరగడం దగ్గర, వ్యవహారం దగ్గర, వ్యాపారం దగ్గర అన్ని లక్షణాలతో సంచారం చేస్తూ ఉంటుంది. ఆనందకరంగా ఉంటుంది. కానీ దాన్ని ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేసినా అది తిరస్కరించి మన మీదే ప్రమాదం కల్పిస్తుంది. నువ్వు కానీ జపం చేయకపోతే నేను ఊరుకోను, నీ అహంకారం ఎట్టు నేను చూస్తాను అని మనం జపం దగ్గర కూర్చుంటే నువ్వా నన్ను కంట్రోల్లో పెట్టేవాడివి, ఎన్ని జన్మల నుంచో నేను ఇలా మోసుకొస్తున్నాను, అలా అడిగి నన్ను కొత్తగా కంట్రోల్లో పెట్టలేవని ఒకవేళ జపం దగ్గర బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టినా దాని చెలికత్తిని పిలుస్తుంది. ఇద్దరిని ఒకసారి ఆవలింత వెళ్ళు, నిద్ర రా వెళ్ళు, దానికి ఇష్ట సోకులు వీళ్ళిద్దరు. అది వస్తుంది మాల పెట్టుకోగా వాళ్ళని దవాళ్ళ తాగిపోయి అదేంటో పట్టుకు పావు గంట మంత్రం మట్టారు అబ్బా అనుకున్న గుట్టగా మింగి మరల రెండవ పూసకొచ్చుడికి చూస్తుండగానే దాని సకులు వాళ్ళంతా పరివారంగా వచ్చేస్తారు. వచ్చేసి దుమ్మదగా నువ్వు కూర్చొని జపం చేస్తావు, నన్ను కూర్చోబెడతావు, అది నీ ప్రజ్ఞ, ఎంతమందినో నాలో చేర్చిస్తున్నాను, అలాంటిది ఇప్పుడు నన్ను నీళ్ళు చేర్చుకున్నాను ప్రయత్నిస్తున్నావు, నేను అంత వ్యంగాచారను అని చెప్పిస్తూ ఆ తర్వాత నిద్ర ఆ వంగిన బుర్ర మొట్టమొదటి అక్కడ దాకా ఇక్కడే వచ్చినప్పుడు కరెక్ట్ గా కూర్చోవడం, ఇంకో నిమిషానికి ఇలాగే ఇంకో నిమిషానికి అదేంటంటే అదే పొజిషన్ మారిపోతున్నది, తెలియకుండానే అయిపోతుంది. ఇది అహం స్వరూపం. దాని చిలకత్తుల పరివారం వస్తారు, వచ్చులకు అయిపోయింది చెప్పం. కొంతసేపు అయ్యాక అమ్మ నాన్న ఎవడో వంటింట్లోకి వచ్చి చూసులకు ఏముంది మాతో అదేంటో అబ్బాయి ఏమిటి ఆగా అయిపోయింది. అవతల టైం అయిపోతాం చూసుకున్నా ఏంది చెప్పమే ఏం చెప్పు ఏం బాగా కూర్చున్నాడు ఎంత అయిపోయింది అమ్మ చాలా టైం అయిపోయింది అవతల పనికి మళ్ళీ మాల డబ్బాలు పెట్టేసుకోవడం, అది మాత్రం పదులుగా జాగ్రత్తగా మాల పోకూడదు, డబ్బా మాత్రం క్లీన్ గా తుడిచేసుకోవడం, మాల శుభ్రంగా ఎలా అంటున్నాం కానీ ఉన్నగా అవుతుంది పోతలు అది దాచేసుకోవడం, వాళ్ళ కార్యక్రమం అయిపోయింది. ఎంత చెప్పం పావు గంట ఇరిగి చెప్పం. దీనికి ఏం ఫలితం వస్తుందో మీరే ఆలోచించుకోండి, ఏం చెప్పక్కర్లేదు. 30 గంట ఇలా తపస్సు చేసి ఏమండి అని చేస్తారు. మేమండి మీరు చెప్పింది మాకుండా 10,000 ఇవే 10,000 బాగా మనసు పెట్టానా 1000 ఇంకా ఆడకండి. మీరు ఒక మాట చెప్పారు కదా, మనసు లేకుండా పర్వాళ్ళు చేసేమని ఆత్మసిద్ధైన అవుతున్నాం లాగే నిజమే. అసలు చేయని వాళ్ళకన్నా వీళ్ళంతో ఉత్తములు, అక్షరాభ్యాసం లేని వాడికన్నా ఓ నా మహానువాడు గొప్పవాడు కాదు, అదైనా పలుకుతూ ఉంటాడు. అంచేతను అరగదీసి కోతలైన ఉన్నగా అవుతాయి. అందుకోసం చేసినా సరే విశేషమే కనుక అట్లా చిత్తవృత్తి లయస్థితికి పోనివ్వదు, బహిర్గతాన్ని లాగిస్తుంది. ఇట్లా అహంకారాన్ని తొలగించుకుని మనం దాన్ని కంట్రోల్లో పెడదామని ప్రయత్నం చేస్తే దాని స్వాధీనం మన చేసుకుని అక్కడ అవకాశాన్ని కల్పించనివ్వదు. వేరు ఎంతసేపు ద్వైత భావం వాళ్ళలా ఉన్నారు, వీళ్ళలా ఉన్నారు అంటే చెప్తారు పాపం పెద్దలందరూ. కలిలో రాజస తామస గుణములు గెలవారి చెల్లిమి, కలిలో రాజస తామస గుణములు గెలవారి చెల్లిమి, కలిసి మెలిసి తిరుగుతూ మరి కాలము గడుపక మునుపే సులభముగా పడతేరెడు
సూచనలను తెలియజేదు మనసా ఎటులోతూనే ఏడ్చాడు రగరాస్తాం పిచ్చిదానా నువ్వు వెళ్ళిపోతున్నాను నన్ను కూడా మోసపోతున్నావు పోతూ నీకేం రోగమే కళలో ఉన్న ప్రజలందరూ మహామాయ మాట్లాడుతుంటే వెనక నుంచి బోధిస్తాం అవును మమ్మీ అంత వారు ఉన్నారా నువ్వు వస్తేనే నాకు వాళ్ళు మడిచి వస్తుండ్రు తప్పదు అందరూ నేను గౌరవించాక నేను గౌరవించకపోతే ఏమవుతుందో ప్రమాదం ముందొక మాట వెనకొక మాట ముందొక మాట వాళ్ళ బతుకు వాళ్ళకి స్థిరం లేదు అట్లా ఉండే జీవితాలతో వాళ్ళతో కలుసుకుంటే నీకు భ్రష్టత్వం కాక కనిపిస్తుంది లవలైతా భాష అందుకని రామచంద్ర ప్రభు పాదాలను పట్టుకో అని త్యాగరాజు చెప్పినట్టు ఎంత విచారణ చేసి మనస్సును ఇందులో పెడదామన్నా కూడా వివిధ కల్పనలనే చెయ్యి మీద అమ్మగారు ఎప్పుడు పడుకుని ఉంటారు మరి ఇప్పుడు లేవరు ఒకవేళ లేచారో మన కుదురుగా ఉండరు ఊర్లో ఊరేగుతారు పడుకుంటే పడుకోవడం లేదా ఊరేగడం ఇంకో పని చెప్తే వారు చేయరు అంతే అలాంటప్పుడు ఎవరు మేల్కొల్పితే దీనికి పూర్ణస్థితి వస్తుందో ఇప్పుడు ఆలోచించుకున్నాను ఆచార్యుడు వచ్చి మేల్కొల్పితేనే కానీ దీనికి అనుభవం రాదు ఆచార్య కరుణ పడాలి ఉత్తిష్ట ప్రాప్యవరణ ఉన్న బాధతే అజ్ఞానమైన నిద్రలో ఎంతసేపు ఉంటావు లే ఎంతకాలం పడుకుంటే నీకు తృప్తి అవుతుంది స్వామివారు చెప్తూ ఉండేవారు ఎద్దులా తిని మొద్దులా పడుకుంటే నీ కార్యక్రమం పూర్తవుతుంది అనుకున్నావా ఇవాళ నువ్వు చేయకపోతే రేపైనా నువ్వే చేయాలి కానీ నీ పని ఒకటి చేసేవాళ్ళు ఒకళ్ళు లేరు నాకు ఆకలి అవుతున్నది కానండి నేను తినడానికి నాకు వీరు లేవడానికి బద్ధకంగా ఉంది మా పిల్లడో మా ఆవిడో భోంచేస్తే నేను హాయిగా పడుకుంటా అన్న వాళ్ళు ఉంటారా ఎంత ఆకలి అవుతున్నది ఆకలి అయిపోతున్నది నిద్ర వస్తున్నా కానీ పెట్టా నేను లేవలే నీ మంచం దగ్గరికే తెచ్చి అని కావస్తే మింగీసి పడుకుంటాడు కానీ తినకుండా ఉంటాడా అది ముఖ్య కర్తవ్యం ఎందుకంటే శరీరం కలధర్మ సాధనం ఈ ధర్మం కోసం వచ్చింది కాకపోయినా శరీరం పోషించకపోతే దుఃఖం కనుక దీనికి ఏదో ఇంకా పైపెట్టి అంత నిద్రలో కూడా ఏంటి ఇచ్చేసావు నిన్న ఇదే పెట్టేవి కూడా ఇంకా మార్పు లేదా అంటాడు కళ్ళు పెడుతూ ఉండవు ఎప్పుడు ముగ్గులకి నేత్రాలే అయినా పచ్చళ్ళు కూరలు డిఫరెన్స్ మాత్రం గమనిస్తూ ఉంటుంది ఏం లాపాలాపాలలో పూరించుకుంటూ ఉంటుంది లేకపోతే తిడుతూ ఉంటుంది అలాగే జపం దగ్గరికి వెళ్ళి ఏం ఒక మాల తిప్పావు 2 మాల తిప్పనకూడదు అసలు ఈ మాలకి ఎంతో ప్రబల ప్రయత్నం చేస్తుంటే 2వ మాల అక్కడ మాటకి ఏం లేదు ఇక్కడ మట్టుకు అన్నీ కావాలి ఆహార విహారాల్లో ఎంత యుక్తంగా ఉంటే విచారణ అంత యుక్తంగా ఉంటుంది ఆహార శుద్ధే సత్వశుద్ధి ఆచార్య పాదుల వారు హెచ్చరిక చేశారు ఎంత శుద్ధమైన ఆహారం తీసుకుంటే అంత శుద్ధంగా ఉంటుంది మైలపడ్డ ఆహారం తీసుకుని 4-5 గంటల తర్వాత మరలా అపక్వాహారం అయిపోతుంది ఆ మైలపడ్డ ఆహారం తీసుకుంటే మాట్లాడుతున్నాం మైకిని ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియదు ఒకప్పుడు మాట్లాడుతుంటే అసలు వీళ్ళే అడుగుతారు ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు తెలిసిన ఏం మాట్లాడుతున్నాను బాగా మాట్లాడు అంటే తాగినాడు చందంగా ఉంటుంది వాడికి అంత మైకం ఎక్కడానికి ఏమిటి మైలుపడ్డ ఆహారం కా ప్రభావం కొంతసేపు అయ్యేటడికి ఆ జీవకణాలు చచ్చిపోతుంది అందులో ఉండే సారం పోతుంది మనకేమిటి ఎప్పుడో ఒకటి వండి పడేసుకుంటే చాలు ఏదో తినేసిపోతాం హాయిగాను మనం తిరగడానికి పొద్దున్నే వండేసుకుంటేనే బేష్గా ఉంటుంది మన పద్ధతి అలా వండేసుకున్న పదార్థం ద్వారా వచ్చిన దోషం శరీరేంద్రియాల నిగ్రహంగా ఉండనివ్వదు ఒకవేళ నిగ్రహంగా ఉందామని అనుకుంటూ ఉండగానే కోల్పోయేటట్టు చేస్తుంది ఇది ఎప్పుడు సుఖశయ్య మీద పవళించు ఉంటుంది ఆచార్యోపదేశం చేత మేల్కొంటుంది మరలా ఆచార్యకరణ అప్పుడప్పుడు పడకుండా ఉంటే నిద్రలోకి పోతుంది లేపుతుండమే అబ్బాయి లేరా 7:30 అయిపోయింది లేస్తాం నీకు చెప్తానా బుద్ధి ఉందా లేదా ఏం తిట్టు లేస్తున్నానా అని లేవడం కూర్చోవడం లేచి కూర్చున్నా కాఫీ కోసం నాళ్ళు పెడితే మళ్ళీ చూపడుకో ఏమి ఈ ప్రార్థం అంటే నేను ముడిని గురం వేసేస్తే అక్కడ కాసిన అప్పుడు కూడా ఉండదు అలా కూడా పడుకున్న వాడు చెప్పాను కదా అవనగడ్డలో ఒక మహా సిద్ధ పురుషుడు కనబడ్డా అటువంటి వారి దర్శనం దుర్లభం త్రిశులోకేజు 3 లోకాలు దొరకడం నా పుణ్యవసరం చేత నేను తరింపజేయడానికి వచ్చాడు ఆ మహానుడు కృష్ణలోకి వెళ్ళి నిలబడి జపం చేస్తుంటే అక్కడ నిద్ర వచ్చింది ఊరిని దొంపలేగా ముందుకు చచ్చిపోతా అన్యాయంగా ఒడ్డనే కొద్ది చేయి పడితే ఆ ఇసుకలో పడి అంతవరకు దెబ్బ తగ్గి ఊరుకుంటుంది కానీ ప్రాణాలు పోనైనా నీ జపం ఇప్పుడు కాక ముందుకైనా సిద్ధిస్తుంది నీ జపం దొంగలతో అలా పొమ్మంటే ఆఖరికి జన్మాంతర వాసన ఉత్తమ సంస్కారం లేకపోయేటప్పటికీ ఆడ కూర్చున్న మహాభాగాకరంగా ఉంటుంది ఇది మన స్వరూపం మిక్కుటంగా విచారణ చేదుట లౌకికంలో ఎంత మిక్కుటంగా విచారణ చేస్తుందంటే తలపోటు వచ్చి మానసిక గ్లాని వచ్చి పడిపోయేంత వరకు విచారణ చేస్తుంటాం ఇదే విచారణ కొంచెం మార్పు చేసుకుని పారమార్థికం కోసం చేయండి అంటే అబ్బో ఆ విచారణ సామాన్యమా అండి అది మా బోటి వాడు అని ఎగవేసి పంగనామం పెట్టే మాటలు బాగా చెబుతుంది క్రోడీకృత దృఢాగ్రంథితాన్ కృష్ణాం సూత్రే చిదాత్మ విహవో జాలకేణి వా బ్రహ్మాన్ వధూస్మి చేత వేటగాడు వాగుర్లు పన్ని దారాల చేతిలో ఉంచుకు దూరంగా కూర్చుని మాంసఖండాన్ని చూసి పక్షులు కాని వచ్చి వాలేటప్పటికి దూరం నుంచే తాడులాగి బిగించినట్లుగా
మృత్యుదేవుడు అనేటువంటి వాడు ఈ శరీరులు పన్ను ఉంచాడు. ఈ శరీరులన్నీ పంచి ఆ తృష్ణమైనటువంటి సూత్రాన్ని చేతిలో పెట్టుకున్నాడు. ఆ సూత్రంతో గట్టిగా లాగుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనం కోరికల కొలువుతోటి భూమి మీదకి దిగుతామో, అంటే ఈ సంసార పంజరంలో దిగుతామో, వెంటనే మృత్యుదేవుడు వచ్చి సూత్రం బిగించిస్తాడు. రెక్కలు కొట్టుకుంటూ ఉండమే, కాళ్ళు కదలడానికి వీరలేదు. అట్లా లౌకికంలో ఎన్ని పనులైనా భుజాలకు రేసుకు చేస్తాం, కానీ మనసు స్థిరత్వం లేదు. ఏం చేయడం, కాలం అయిపోతున్నది. మాకు దుఃఖంగానే ఉంది స్వామి. మీరు చెబుతూ ఉంటే ఇంత వయసు అయిపోయింది, ఏమి సాధించడం తెలుస్తూనే ఉంది. సాధించడం కూడా చేయట్లేదని తెలుస్తూనే ఉంది. సాధించింది ఇంతవరకు లేదని అర్థమవుతున్నది, కానీ ఎలా సాధించాలో బోధపడటం లేదు. ఎంత ప్రయత్నం చేసినా సరే మనస్సు ఎందుకో వ్యాపకమైపోతున్నది. అర్జునుడికి భగవద్గీతలో చెప్పొస్తారు ఆచార్య స్వామి, గాలిని మూట కడితే కట్టవచ్చు, కానీ మనస్సును పట్టడం కష్టం. ఇంత కష్టమైన జగత్తులో లేదు. ఇట్లా ఉండేటువంటి దుఃఖం నుంచి నన్ను ఎవరు తప్పిస్తారు మహానుభావ? సంతతామర్ష భూమేన చింతా జ్వలాకులేన చ భగ్నినేవ తృణం శుష్కం మునే దగ్ధోస్మి చేతసః. ప్రబలమగు రోషం అనే ధూమాగ్ని చేత ఆవృతమైపోయింది. ఇంతేకాకుండా దీనికి చెలికత్తులో 100 మంది 1000 మంది. పోనీ అహం ఉంటే ఉంది, అహం వల్ల ఏం ప్రమాదం లేదు. అహం భావంగా ఉంటే పర్వాలేదు. అహంకారం మిరపకాయల కారకన్నా ఘాటది. అహంకారంగా ఉండి దాని చిలికత్తులు క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, దంభం, దర్పం అని రావణాసుడికి ఎక్కడెక్కడున్న వాడిని యుద్ధంలో తీసుకొచ్చాడు. వాడు చచ్చిపోతే సరిపోతూ ఉన్నవాడిని కూడా చంపేయాలని వాళ్ళ బంధువులందరికీ ఉత్తర్వులు రాసిచ్చాడు. నాకు యుద్ధం జరుగుతున్నట్టుగా మీరు ఎక్కడ వాళ్ళు రండి. వాళ్ళైనా బుద్ధి ఉండాలా? రాముడితో యుద్ధం ఏంటి, మనం పెడితే బతికి పట్టగట్టి వస్తామా అని ఆలోచన వాళ్ళకి లేదు. పాతాళం నుంచి, అతల నుంచి, సుతల నుంచి, ఇంకెక్కడి నుంచి వచ్చేసారు. ఇంకా ఆ జనాన్ని, ఆ రాక్షసు మేళాన్ని చూస్తే ఆంజనేయ స్వామి చెప్పారు, అమ్మో నేను గగన మార్గంలో ఎగురు చూస్తే అండి సముద్రానికి నా అంతం ఉందేమో కానీ ఆ శానకు అంతం లేదు. ఎలా వస్తారో ఎలా చేస్తారు? అంత శాన కొన్ని క్షణాల్లో నశించి ఉద్వేగంతో అందరినీ తెప్పించి, ఇంతమందిని ఎందుకు తెప్పించి అంటే వాడి ఉద్దేశం కూడా మంచిదే. మన కులం ఉంటే అందరికీ చేటే కనుక ఈ కులాన్ని ముందే స్వచ్ఛ చెప్పిస్తే మంచిదనుకుని ఎక్కడెక్కడ అడ్రస్సులు వాడి దగ్గర ఉంచుకుని వాళ్ళందరినీ పిలిచాడు. ఇంకా వాళ్ళ మనవలు చిన్నపిల్లగా ఉన్నవాళ్ళు, పసిపిల్లగా ఉన్నవాళ్ళు మిగిలిపోయి తర్వాత రాక్షసులుగా తయారయ్యారు. ఇప్పటికీ వచ్చిన బ్యాచ్ అంతా అయిపోయింది. అట్లా మనలో సంకల్పాలు కోటి వికల్పాలు, కోటి సంకల్పాలు. ఈ వీటిని నశింపజేయడం సామాన్యుడికి సాధ్యమయ్యే పని కాదు. ఈ సంకల్పావృతాలతోటి జ్వలించిపోతున్నది మనసు. మంటలు ఎత్తిపోతున్నది. ఆ మంట బాధ చెప్పలేక నాకేదో రోగ బాధ అంటాడు. ఒక బాధ చంటి పిల్లవాడు ఏడుస్తుంటే మనమే గుర్తించడం. వాడికి నువ్వు కడుపు నొప్పి కావచ్చు, వాడు కడుపు నొప్పుడు చెవిపోటు అని చేత నువ్వు కడుపు నొప్పిగా మందు పోయాడు. దానికి వాడికి ఏడిచినప్పుడు ఇంకా తట్టుకోలేకాడు. ఏడిస్తే డాక్టర్ గారు తీసుకెళ్తే, ఏమండి మీరు ఏమిటో మాకు తెలిసిన వాడు ఇచ్చాను, మేము కొంచెం కడుపు నొప్పుని మా అమ్మమ్మ అంటే కాపు పెట్టేసేవండి, ఆమోదం రాసండి. నాన్సెన్స్ మీకేం తెలీదు, మీరు ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ అంటే మీరని వాడు నానపత్తులు తిడతాడు. ఇంటికి తెచ్చినట్టు డబ్బు ఇచ్చుకోవడం, నానొచ్చి వాడు తిన్నాడు. ఇది చెవిపోటు చెవిపోటుకి వాడు మందు వేయించిన పిల్లవాడు బాగుండాలి కదా. వస్తే 2 రోజులు పోయాక మళ్ళీ అడుగున్నాం, ఇంకో 2 రోజులు పోయాక కాళ్ళకి. ఏదో రోగంతో బతుకుతున్న జీవితాలు ఎట్లా ఉంటాయో అట్లా వికల్పాల దోషాలతో కూడుకున్న ఈ జీవితం దగ్ధమైపోతున్నది, కాలిపోతున్నది. చెప్పలేడు, నోరు లేదు. పసిబిడ్డవాడి చందంగా మన పని ఉంది. జపం వల్ల, ధ్యానం వల్ల ఉపశాంతి కలగాల్సింది, ఇంద్రియ నిగ్రహాలు కలగాల్సింది. ఇంద్రియాలని భ్రష్టు పట్టించుకుని ఏడుస్తూ నాకేదో బాధ ఉందండి, ఆ బాధ ఏమిటో చెప్పలేనండి. అలాంటి స్థితిలో ఉన్నాము. నేను కూడా అట్లా బాగా ధూమంతోలగిపోయిన మనస్సుతోటి, ఆవృతంగా ఉండే కష్ట పరంపరలతోటి నాకు ఏం చెప్పాలో కూడా బోధపట్టలే అన్నాడు రామచంద్ర ప్రభు. ఏం కష్టాలు నీకు, ఏం కష్టాలు? చూసానికి ఏం కష్టం కనబడుతున్నదా? రాజకుమారుడు, భోగభాగ్యాలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, ఐశ్వర్యం, ఏమీ లోపం లేదు. అట్లాంటి లోపం లేని వాడికి ఏం దుఃఖం ఉంది? ఏమైనా పోనీ మాకు లోపం ఉందంటే దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తున్నామండి, మమ్మల్ని ఎందుకు ఈ జన్మకు తీసుకొచ్చావు, మాకు మోక్షం ఇచ్చేయకూడదని. వీడు చేసిన పుణ్యానికి మోక్షం వెంటనే రావాల్సిందే. అన్నీ లేకపోయిన వాడు ఏడిస్తే గొప్పతనం కాదు, అన్నీ ఉండి వీటి వల్ల లాభమేమి అని అనుకున్నవాడు ధన్యుడు కదా. క్రూరేణ జడతాం యాత సృష్ట్యా భార్యానుగామిన శవం కాలే యకీనాయ బ్రహ్మా భుక్తోస్మి చేతసః. ఈ క్రూరమైన చిత్తం, తృష్ణ అనే పెళ్ళాం కూడా ఉంది దానికి. అహంకారానికి తృష్ణ, కోరికలు అనే భార్య. ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసే ఉంటారు ఈ గృహంలో కాపురం. అప్పుడప్పుడు వాడు విహారానికి వెళ్ళినప్పుడు మన మధ్య చెడిపోతూ ఉంటుంది. వాడు కొడుకున్నాడు, ఒకడు క్రూరుడు, వాడు కొడుకు పేరు. వాడు ఏం చేస్తాడంటే చచ్చిపోయిన శవాన్ని కుక్కలు ఇడిచినట్టు ఈ దేహంలో రకరకాల బాధలు కల్పిస్తూ ఉంటాడు, ఆదులు కల్పిస్తూ ఉంటాడు, వ్యాధులు కల్పిస్తూ ఉంటాడు. ఇవాళ జపం చేద్దామని అనుకుని ఎలాగే నిశ్చలంగా చేసుకుందామని 3:30కే లేచానండి. 3:30కి లేచి ఇంకా జపం దగ్గర కూర్చొని తెలిసి ఇవాళ అది ఏం ప్రార్థనో కానీ అటు వెళ్ళేవాడు తోడు సరిపోయింది 6:30 దాకా. కడుపు ఒకటే పీక్కు.
ఇవాళ గట్టి సంకల్పం చేసుకున్నాం కదా అందుకు. ఇంకెలాగైనా సరే కఠినమైన పరీక్షలను నిగ్రహించి నేను ధ్యానంలోకి వెళ్ళాలని ప్రబల ప్రయత్నం చేస్తే రోజుకు ఒక రకం అండి. నిన్న డీసెంట్ అయిందా, ఇవాళ ఇంకొకటి, ఇవాళ మరొకటి, ఇంకోటి ఇట్లా రోజుకు ఒక రకం పెట్టి ఆఖరికి నేను జపం మానేసిన తర్వాత పోయేయండి. అప్పుడు అనుకున్నాను మనకి ఇది అచ్చిరాదో ఏమిటో జపమని మానేశాను. మీ దగ్గర పెద్దలు చెబుతున్నాను, మా వారసత్వంగా అది అచ్చిరాదనుకుంటున్నానండి. అయితే మీకు ఎలా అచ్చొస్తుందో అంటే కూర్చుంటేనే అచ్చి రాకపోతే నిలబడి చేయండి, నిలబడి చేసినా వచ్చేస్తున్నామండి. రకరకాల బాధలు అవి మానేసాం హాయిగా మంచిది. ఎందుకంటే ప్రబల ప్రయత్నంతో చేసే వాళ్ళని పరీక్షిస్తుంది, పరీక్షించకుండా ఏది ఫలితానికి రాదు. ఆ పరిస్థితి అలా ఉంది. కుక్కలు కానీ అచేతన దేహాన్ని ఈడిచి భక్షిస్తున్నట్టుగా రకరకాల రోగ పంజరంగా మార్చి పారేస్తుంది. అంతకుముందు హాయిగా ఉందండి. ఈ జ్ఞాన విచారంలోకి వచ్చే మాకు అన్ని దుఃఖాలే, పెద్ద గట్టాలలో పడిపోయినట్టుంది. అంతకుముందు మాకు దుఃఖము సుఖము రెండూ తెలియవు కనుక అసలు మనం ఎలా బతుకుతున్నాం, మన బతికే మనకు తెలియదు కనుక ఆ బతికే ఆనందంగా ఉంది. ఒళ్ళు గుంటలో ఉన్నప్పుడు అది హాయిగా ఉంది. ఇది మురికి గుంట అనగానే దుర్వాసన, లేకపోతే హాయిగా లేము. అంచేతను మురికి గుంటలో ఉన్నట్టుగా జీవితం గడుపుతున్నప్పుడు మాకు ప్రాణం సుఖంగా ఉంది. ఇప్పుడు ఇది మీరు మురికి గుంట నిర్ణయం చేసి మమ్మల్ని పైకి లాగాలని ప్రయత్నిస్తున్నప్పుడు, మాకు ఇది కంపని తెలిసినా పైకి రాలేకుండా ఉంటున్నప్పుడు ఎంత దుఃఖం. ఈ దుఃఖం నుంచి ఎవరు తప్పిస్తారు? తరంగ తరాళాస్వాకృతిన జడరూపిణి తటవృక్షి మౌఘేన బ్రహ్మానితో స్మిజత బ్రాహ్మణుడు కట్ల కట్టుకున్నది తరంగం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉంటే వాడిని ఒడ్డున్న చట్నీ కూడా కింద ప్రవాహం విడుచుకుపోయినట్టు అయింది మా పని. ఒడ్డునుండే చెట్లకు ఒరిపిడి ప్రవాహం చేత తరంగాలు వెళ్లి ఆ చెట్టు వేళ్లు పీకేస్తాయి, ముందు మట్టి పీకేస్తుంది, వేళ్లు లాగేస్తుంది. వరుసగా తటా 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 కొట్టడంలో ఒక వారం 10 రోజులు ఉధృతంగా వచ్చిన ప్రవాహంలో మొదల కోకటి వేళ్లతో సహా వృక్షం లేచి విడిపోయింది. అలాగ మొదట ఆరంభంలో మాకు జపధ్యానాలు చేస్తూ ఉంటే ఏవో ఆలోచనలు వస్తున్నాయి. దీన్ని నిగ్రహించవచ్చు అని ఇంకా చేసాం స్థిరపడలేదు సరిగదా. అసలు మొదలంటా మొక్కల్లాగా అవతలకి ఎత్తుకుపోయినట్టు రోగపంజరం అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాం. ఏమండి మీరు అసలు ఏం చేస్తూ ఉంటారు? చేస్తున్నాం. మీరు ఏమైనా చేస్తున్నామండి. ఇప్పుడు ఇలా కరెక్ట్ గా గురువు గారు చెప్పారు కదా అన్నాడు. అట్లా పెట్టుకుని చేసి 1 గంట ప్రయత్నం చేసాం. ఇంకా పెంచాలని ప్రయత్నం చేసామండి. వారం రోజులు అయిపోగానే ఇదేంటో నిగుడుకుపోయినట్లయితే మరి లేవటం లేదు. అందుకు మీ దగ్గరకు వచ్చాము. స్పైనల్ కార్డు క్రాక్ ఇచ్చిస్తుందండి, బ్రేక్ ఇచ్చిస్తుందండి, మీకంతా ఏమైపోతామండి. ఇంకా స్పైనల్ కార్డు మీకు పని చేయదు. అదేంటి జపం? ఆ జపం మీరు చేయడానికి పనికిరారు, బెడ్ రెస్ట్. గోవింద తరంగం కోకటి వేళతో మొక్కను బీకేసినట్టు స్పైనల్ కార్డు ఎఫెక్ట్ ఎక్కడొచ్చిందండి? మొదట ఎక్కడొస్తేనే వచ్చిందిగా. మొత్తం మీద స్మైల్ కార్డు మొదట్లో పోయినా, మధ్యలో పోయినా, చివరిలో పోయినా ఎందుకు పనికిరావు. ఇంకానే ఆ చివరికి వెళ్ళి బ్రెయిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెడిపోతే అసలు నువ్వేం మాట్లాడుతుంది తెలియదు, మేము ఆడ వస్తే నీకు గుర్తించలేదు. అలా కూర్చోడు జ్ఞానవంతుల సమస్య. తెలుసా పాపం చూస్తుంటూ కూడా మాట్లాడేటండి ఎటువంటి మెంటల్ హెమరేజ్ చూస్తూ చేతులు కంపులిపోతున్నాయి. ఒకళ్ళకి వచ్చిన ప్రమాదం ఒకళ్ళకి రావాలి లేదు. వాళ్ళ సంస్కారం సుకృతం సక్రమం కాలేదు కనుక అట్లా వచ్చేసి చూస్తుండగానండి. మన బాగా చేశాడు, అవతల బాగా చేశాడు, ఎంత బాగా ముద్రించాడు వేదాంతం గురించి. ఇప్పుడు శరీరంకి ఏదో వచ్చింది అంతే అయిపోయింది. అలా అయిపోతామో ఏమవుతామో బెంగ పెట్టుకుని ఇంకో 10 మంది చెడిపోవడం. ఏం చేస్తారు? మేము ధ్యానం మానేసుకున్నాం, చెప్పని దాకా చేస్తున్నాం. ఎందుకంటే ధ్యానం చేయడంలో ఆలోచనతో ధ్యానం అయిపోతే చేసిన మహర్షులందరూ ఏమైపోయినారు. మన ప్రార్థన బాగోక మనకు అయిపోతే దాన్ని ముడిపెట్టుకుంటాం. ఎవడైతే భ్రష్టు పట్టాడో వాడిని చూసి లెక్క పెట్టుకుంటాం. కానీ మంచిగా ఉన్నవాడితో మనుగడ సాగించడం మనకు చేత కాదు. ఇది మన సంస్కారం. ఇది అహంకారం తాలూకు స్వరూపం. ఎక్కడైనా చెడ్డ వచ్చిందనుకోండి, దాన్ని చెప్పి నిజమా అని అందులో తన్మయం అయిపోయి ఆ చెడ్డ మనకు వచ్చేస్తుందని భయం తీసుకోవడం. మంచి గురించి చెప్పిన అయినా 3:30కి 4 గంటలకు బ్రహ్మీ మొత్తం అప్పుడు లేస్తే హాయిగా ఉంటుంది. ఏ గొడవలు ఉండదు, ధ్యానం జపం సాగుతుంది. లేదు రాత్రి పడుకోబెట్టు అందరూ పడుకున్నాక ఒకసారి చేసుకోండి అంటే అలాగే మీరు చెప్పినట్టు చేద్దామంటే పడుకున్నప్పుడు చేద్దామంటే చంద్రవందర మనసంతాను. పడుకుంటే ఎప్పుడు పడుకుంటావా అని పక్క తిరిగితే పడుకున్నాను, వెళ్ళినప్పుడు ఇంకా ధ్యానం ఏం కుదురుతుందండి? కుదరదు. కొన్ని తెల్లారుదాం లేద్దాం అంటే లేచిన తర్వాత ముక్కలిత నేత్రాలతోటి అదేంటో ఆలంతని బద్దకమని తుమ్మని అలా కూర్చుని కళ్ళు మెట్ట గురించి లేచేట్టుగా 5:30 అయిపోతుంది.
వికల్పాలు ఈ రూపాలు ధరిస్తున్నాయి. నలుగురు, పట్టుకున్నవాడు, చచ్చినవాడు, ఏడ్చేవాడు నువ్వే. ఇన్నిటినీ చెప్పేవాడు ఎవడండి? వా. ఇప్పుడు ఇన్ని రకాలుగా చెప్పగలుగుతూ చచ్చిపోయిన వాడు నేనే అనుకున్నా అంటే నీ స్థితి అనుకోవాలి. అట్లా ఉంది నా చిత్తవృత్తి. దీనికి కారణం ఆ అహంకారం. శూన్య స్వరూపంలో ఈ పృథివీ అంతా కూడా నిర్మాణం చేస్తుంది. కీటక పదంగా అది నామరూపాలతో భ్రమింపజేస్తుంది. ఎక్కడెక్కడికో ఎగిరిపోతున్నట్టు చేసేస్తుంది. విచారణ చేద్దాం. జపంలో పెడితే, ధ్యానంలో పెడితే అక్కడ ఇలాంటి భావాలు కూడా ఉంటాయి. ఇక్కడ చెప్తున్నా రామచంద్ర ప్రభు వారి స్వానుభవం. జపం దగ్గర కూర్చోగాని వెంటనే ఒక బంగారు కోవెలు కనబడింది. ఆహాహా, నా జపం ఫలించిపోయింది అనుకున్నాడు వీడు. ఆ మాల అక్కడ అలా పెట్టిస్తున్నాడు. ఆ బంగారు కోవెల్లోకి వీడు వెళ్ళాడు. అక్కడ ఏదో చక్కని సంగీత ధ్వనులు వినపడ్డాయి. అందులో ప్రవేశించలేదు. అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. నాకు సిద్ధులు వచ్చే కావచ్చు అనుకున్నాడు. అంతే, జపం లేదు, మట్టి లేదు. ఆ జపం సాగుతున్నట్టుగా ఉంది. ఆ మాల ఆగిపోయింది. అక్కడ వెంటనే స్వర్ణ దేవాలయం, అందులో గురి ప్రవేశించడం, సంగీత ధ్వనులు వినపడం. అక్కడ ఒక అప్సరస కనబడింది. కల్పన. ఆ అప్సరసను చూశాను. ఇప్పుడు వెంటనే మోహం కలిగింది. మోహం కలగగానే మా ఊరు పోదాం రా అందది. ఇద్దరు కలిసి కొండల్లో, గాల్లో, ఆకాశంలో ఎగిరిపోయాడు. కొంతసేపు చూసింది. నువ్వు నాతో సమానమైన వాడిని దేవతలు అనుకున్నావు, నువ్వు మానవుడువా? నీ మొహం చూస్తే ఇప్పుడు తెలిసింది. ఇంతవరకు ఎవడని అనుకున్నాను. ఒక తోపు తెలిసింది. ఓమని ఏ ప్రవాహంలో పడిపోయాడు. పడిపోగానే చిల్లు పట్టు. ఏంటి ఇంత పని? ఏంటి జపం దగ్గరే ఇవన్నీ అంటే ఈ స్వానుభవం. రామచంద్రుడు చెప్తున్న మాటలు. జపం ధ్యానం చేసేటప్పుడు ఇలా ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు, కొండలు గుట్టలు దట్టేస్తున్నట్టు, ఆలయాలు కనబడుతున్నట్టు, రకరకాల దివ్య భావాల్లో ఉండి ఒక్కసారి పడిపోతాట సంతకంలో. పడిపోగానే అమ్మో చచ్చిపోయిన లేచిపోతారు. ఎంత పోయింది? రెండో పోస్ట్ దగ్గర ఉంది చెయ్యి. ఏమీ సాగలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇలాంటి అందరికీ అనుభవాలు ఉన్నాయి. అయితే మీరు చెప్పుకోవటం లేదు. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. చెప్పా తృణప్రాయంగా గడ్డి పరకలా తేల్చి పారేస్తుంది. అవతల నింటేస్తుంది. సంసార జలాదరిస్మేన్ నిత్యం ముక్త కరోన్ముఖ సేతునాం పయపూర్వతోస్మి కుతేత. అయినా ఇంత చక్కగా విచారణ చేసి మన హృదయాల్లో భావన ముందు పెడుతున్నారంటే ఎంత ప్రజ్ఞావంతుడు. సంసారం అనే సాగరంలో పడిపోయి దుష్టమైన చిత్తంతో అక్కడక్కడే కొట్టుకుని ఉంటాడు. పెద్ద ఈత నేర్చుకున్న వాళ్ళలాగా గజీతగాడని చెప్పుకుంటాడు. ఒడ్లమ్మటే ఉంటాడు వాడు. కౌంటర్ని తీసుకెళ్ళి నీకు ఈత బ్రహ్మాండం అండి అంటాం. నిజమే కావచ్చు దిగు అంటే ఆ నిచ్చెన ఉంటుంది కదా, అది కూడా కాళ్ళు తరతర కొడుతూ ఉంటాడు. ఏ లోపలికి వెళ్ళవే, అబ్బే ఇక్కడే మన ఈత అంతా. అలాగా ఈత వచ్చిన వాడిని చెప్పుకుంటూ ఒడ్డమ్మటే గట్లు పడి తిరగడం, గట్టు దాటి వెళ్ళడం మృగం గుర్తొచ్చాడు. అట్లాగా పరిమితమైన జపంలోనే మన మనస్సు నిలబడితే ఒకవేళ, అంతేగాని అపరిమిత అఖండ ధ్యానంలోకి వెళ్ళడానికి, ఆ సముద్ర గర్భంలో ప్రవాహంలో ఈత కొట్టడానికి దీనికి అర్హత లేదు. ఏం చేయమన్నారు? నా దుఃఖం అలా ఉంది. కొత్తగా ఈత నేర్చుకున్న వారు వెళ్ళి పెద్ద అందరికన్నా ఫోర్మ్యాన్ లాగా అభిపని దూకిస్తున్నారు. మళ్ళీ తీయడం ఈత చిన్న కదా. అదేంటో కొత్తగా ఈత చిన్న కాలంలో నేర్చుకున్నాడు బాగుంది. ఇప్పుడు పెద్ద నుయ్యి మరి ఈత వస్తే ఎక్కడ రావాలిగా. ఈత వచ్చినట్టు భ్రాంతి వచ్చింది, ఈత రాలేదు. అట్లనే జపంలో మాత్రం కొంచెం నిలబడుతూ ఉంటే అది ధ్యానంగా మార్చేసుకుందామని మాల తీసి పక్కన పెట్టేసి ఇక ధ్యానంలోకి వెళ్ళిపోదాం అనుకున్నాం. అక్కడ ములిగి లేచి మొక్కపొడుగు లేచి నలుగురు తీసుకొచ్చాడు. ఏమండి ప్రాణాయామం చేశారని మీరు చెప్పారని ఆ స్పందనతోటి ఏమిటో పెద్ద బరువు అయిపోయి హాస్పిటల్లో 4 రోజులు రెస్ట్ అయిపోయింది. ఇది మన జీవితంలో ఉండే మర్మాలు. జపం కానీ, ధ్యానం కానీ, అనుభవం కానీ రావాలంటే మీ పెద్దల తాలూకు అనుగ్రహ ప్రసారం లేకపోతే ఎట్లా వస్తుంది? సంసారం అనే సాగరంలో పడి మునిగిపోతున్న వాడిని ఉద్ధరించాలంటే మహనీయులు తప్పిస్తే ఎవరు ఉద్ధరించలేరు. పాతాళగాచ్చ పృథివ్యాం పృథ్వ్యా పాతాళగామినా కూపకాష్టకుధాం నేవా వేష్టితోస్మి కుచేతస. పట్టబడ్డ తాటి వల్ల యాతాం కిందకి మీదకి ఊగినట్టు ఎప్పుడూ మనస్సు కిందకి మీదకి వెళ్తున్నాయి. దాన్ని సరిపెడదామని మనం కూర్చుని లేచేటప్పుడు సరిపెట్టడం కూడా సరిపోదు. దిగుతూ యాతం అంటే మీకు తెలుసు కదా, మీకు తెలియదా? కొంతమందికి పొలం నీళ్లు పెట్టేటప్పుడు ఒక దిగుడుగా ఉండి దాని దగ్గర ఒక తాటి స్తంభం వేసి దాని మధ్యగా చీల్చి దాంట్లో ఇంకో పెద్ద తాటి స్తంభాన్ని వేస్తాం. దాని చివరిని బొక్కని కడతాం. దాని పక్కన ఈ తాటి స్తంభం పక్కన ఒక వెదురు కడతాం. ఈ ఎక్కిన వాడు ఏం చేస్తాడు? ఆ వెదురు చేతితో పుచ్చుకుని స్తంభం మీద నిలబడతాడు. నిట్టాట్లా నిలబడి కిందకి దిగుతాడు. ఆ తాటి స్తంభం నుంచి దిగేటప్పటికి బాల్చి లోపలికి ములిగి నీరు తీసుకుంటాడు. నీరు తీసుకోగానే మళ్ళీ పైకి వచ్చేస్తాడు. నడుచుకుంటూ కర్ణ పెట్టుకుని పైకి వచ్చి ఒడ్డు తొక్కేటప్పటికి అది లేస్తుంది. లేచి ఆ నీళ్లు కొత్త పొలంలో పడతాయి. ఇది చేసేది యాతాం అంట. ఈ యాతాం బావిలో దిగుతూ ఎక్కుతూ ఉండే బొక్కెల్లా ఉంది నా బతుకు.
ఎంతసేపు సంసారం అనే గర్తాలలో పడ్డాను కనుక ఎవరో తెలియకుండా ఆ ఎక్కి తొక్కుతున్న మనిషిలాగా నాలో ప్రారంభ అనుభవింపజేయడం కోసం ఒకడు వచ్చి తొక్కుతున్నాడు ఎక్కుతున్నాడు, అదెవరో తెలియదు నాకు. ఇప్పుడు మీరు ఆత్మ అని చెప్తే అదే కావాల్సి అనుకుంటున్నాను. ఆ ప్రారంభం చేత ఎక్కి తొక్కబడుతూ ఉంటే నాకు తెలియకుండా నన్ను పనులు చేసేస్తుంటాను. పొద్దున్న లేచి ఎందుకు చేస్తున్నావు ఏమో తెలియదు. పొద్దున్న లేస్తాను, మొహం కడుకుంటాను, కాలకృత్యాలు తీసుకుంటాను, అది దిగిపోతాను, మళ్ళీ వస్తాను, భోజనం చేస్తాను, పడుకుంటాను, మళ్ళీ లేస్తాను, మళ్ళీ జ్ఞాతాంబావిలోకి వెళ్ళిన బొక్కెన మాదిరి ఉంది. ఇలా జీవితం గడుపుతున్నారు. అసలు ఈ బొక్కెనికి సార్థకత ఉందా? ఏమి లేదు. దిగుతున్నాం, వస్తున్నాం. ఇవి జన్మకర్మ పరంపరలు. ఎన్నిసార్లు పుట్టామో, ఎన్నిసార్లు చచ్చాము, ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు. ఇప్పటికి దీనికి కొలమానం లేదు. ఇంకా ఎట్లా ఉంటుందో తెలియదు. ఈ జీవితం మీద నాకు రోతగా ఉంది. మహానుభావ, ఎలాగైనా నన్ను తప్పించండి. స్వర్గ నరకాల తలంపుతోటి, మంచి చెడ్డల తలంపుతోటి జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. పోనీ ఎక్కడైనా హాయిగా ఉందామంటే హాయి అనేది ఈ ప్రపంచంలో నాకు కనబడలేదు. హాయి లేదుట రామచంద్ర ప్రభు. మనకి హాయిగానే ఉందంటున్నాం. ఏమండి మీకు బాగుంది, ప్రస్తుతానికి పర్వాలేదులేండి అంటే ఎంతకంతే తృప్తి పడ్డ లక్షణం మనకి. ఆ తృప్తి లేదు రామచంద్ర ప్రభుకి. నాకు హాయి లేదు, అన్నీ ఉన్నాయి కానీ అసలైన ఆనందం పొందలేకపోతున్నాను. మిథ్యా పారూపేణ విచారవాది శరణారుణ బాలో వేతాళకేనేవా గృహోతోస్మిన్ కుచేతస. బాలకుడు కాని భూతగ్రహం పట్టినట్లయింది నా పని. పిల్లవాడి గ్రహం పడితే పేలుతూ ఉంటాడు. ఆ పేలాపన సంధి పేలాపనం తెలియదు, గ్రహం పేలాపనం తెలియదు. వాడికి ఏది ఆవేశించిందో కూడా తెలియదు. అట్లా ఆవేశం ఏమిటో తెలియకుండా పేలేటువంటి పిల్లవాడి మాదిరి నాకు ఈ అహంకారం అనే పిశాచం పట్టుకుని నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియదు, మీతో ఏం చెబుతున్నానో నాకే తెలియదు. ఏమైనా తప్పులుంటే క్షమించి నన్ను సరి అయిన దారిలో పెడతారని అనుకుంటాను అని మరలా హెచ్చరిక చేస్తాను. ఈ అహంకారంతో కూడుకున్న మనస్సు వీరి పరివారాన్ని పట్టలేకపోతున్నాం. ఇంతమంది ఉన్నారన్న సంగతి కూడా ఇప్పుడే అర్థమవుతున్నది. నిజం కూడా అంతే. సీతారామాంజనేయం విన్నంత వరకు ఏదో శరీరం మనకు తిరుగుతున్నాను అనుకున్నాము, కానీ దీంట్లో 72,000 నాడీ మండలాలు ఉన్నాయని, మూలాధారం నుంచి సహస్రారం దాకా చక్రాలు ఉన్నాయని, దీంట్లో ఇన్ని దుమ్ములు పోగుందని, ఈ యంత్రం అంతా కూడా భగవద్గీత అనుగ్రహంతో నడుస్తున్నదని మనం అనుకోవట్లేదు. మన సొంత ప్రజ్ఞతోటే నడిచింది అనుకున్నాం. అది విన్నాక కొంచెం అర్థమైంది. అబ్బా ఇంత ఉందనే తెలియదండి అన్నారు కొందరు. అసలు ఒకటి తెలుసును కనుక నా ఇంకోటి తెలియదు అనుకుందికి మన బతుకే మనకి స్థిరంగా తెలియదు, ఇంకోటి బతుకు గురించి వ్యాఖ్యానం. వాడేం తెలియదండి, వీడికి పూర్ణంగా తెలిసిపోయినట్టు. వీడికి తెలియదు, వాడికి పిచ్చి పట్టిండండి, ఈ మధ్య ఆ పిచ్చిలో మునిగిపోతున్నాడు, వాడి పిచ్చి బాగు చేయించుకోమని చాలాసార్లు చెప్పాను అన్నట్టు పిచ్చివాడు. వాడి పిచ్చి గురించి మాట్లాడుతూ వీడెక్కడున్నాడు, సగం మృదలో కూర్చుని ఆ బురదని పెంటని పరుపులా భావించుకుంటూ ఉన్న వాళ్ళకు ఉపదేశం చేస్తున్నాడు. వాడి పిచ్చి ఎలాగైనా పోగొట్టండి, మంది పిచ్చి వీడిదో మంచి అందంగా ఉన్నాడు. వీడి పిచ్చిలో వీడి మునిగి వాడి పిచ్చి గురించి మాట్లాడుతున్నట్టు మన పిచ్చిలో మనం ములుగుతూ ఇంకోళ్ళకు ఉపదేశ వాక్యం రండి. తానే తరించిన వాడు మరొకరికి చెప్తే అందేందు ఉదయము మహావదిర శంకారావములు మూక సద్గంగాఖ్యాపనముల్ నపుంసుకవధూకాంక్షలు. వాడికి లేకుండా తత్వార్థ విచారణ చేసినట్టుగా నా జీవితం అంతా కూడా ప్రవాహ వేగంలో కొట్టుకుపోతున్నది. 15 సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయాను అని ఏడుస్తున్నాడు రాము. మనకు ఆ ఏడుపులు వేస్తారు కదా, వారు చెప్పే దాని గురించి నవ్వుకోవడం. మన కథే కదా ఇంత ఫస్ట్గా ఉంది అని. ఇది బాగోలేదా? మన కథ ఎంత బాగుంది, ఇంతకుముందు ఇంత గొప్పది అనుకోలేదు. ఇప్పుడు విచారణ చేస్తూ ఉంటే బేష్ మలే ఉంది, నిజంగా ఇవన్నీ మనకు జరుగుతున్నాయి అని. ఈ మలమూత్ర మాంస కుంభంలో ఇన్ని మలిన పదార్థాలతో కొడుకుని సంకల్ప వికల్పాలతో వచ్చే దోషాదోష విచారణ జరుగుతున్నది. వక్నే రుష్ణతరం శైలాదపి కష్టతర క్రమ వజ్రాదపి దృఢో బ్రహ్మ దుర్నిగ్రహ మనోగ్రహ. మనస్సు ఈ భూత పిశాచాలని కూడా ఆవేశిస్తాయి. అందుకు మంత్రం చెప్పుకోవడం ఉత్తిష్ట భూత పిశాచ ఉత్తిష్టంతే భూత పిశాచ ఏతే భూభారగా అంటే మనకి సంధ్యావందనమే తెలియదు, ఈ మంత్రం ఏం తెలుస్తుంది? అయినా పోనీ కొంచెం చెప్తా. అపవిత్ర పవిత్ర అసర్వాస్తంగతో స్నానం చేశాక ఎందుకండి అని ఒకడు అడిగారు. స్నానం చేసి పవిత్రమైంది కదా దేహం, మళ్ళీ నీళ్ళు ఎందుకు చల్లుకోవడం? దేహం పవిత్రమైంది కానీ దేహంలో పవిత్రం కాలేదు, అది ఎప్పుడు అపవిత్రమే. మలమూత్ర కుంభం మీద కూర్చుని మడిగా ఉన్నామంటే ఎట్లా కుదురుతుంది? ఉన్నదే అది గ్యాస్ట్రోవెస్కులర్ క్యావిటీ, దాని నిండా ఉన్నది ఈ సరుకుది. దాన్ని పవిత్రం చేయాలంటే అదే పని కాదు కనుక దాంతో కూడుకున్న ఇంద్రియాల శుద్ధత్వం కోసం ఆపహ అని ఆపోహిష్టో భయోభవ తాన ఊర్ణే దదాతన ఆపహ, ఓ జలములారా ఊర్ణే దదాతన, నా మీదకు తుళ్ళిపడి నన్ను పవిత్రం చెయ్యండి అని మంత్రస్వరూపం. మీరు తుళ్ళిపడి వస్తేనే కానీ నేను పవిత్రుని గాను, అయితే ఇంతవరకు అపవిత్రతను అవును. నేను స్నానం చేశాను కానీ ఆ స్నానం చేస్తున్నప్పుడు స్నానం చేస్తున్న భావంతో లేను. ఏదో గవో మొహం తీసుకున్నాను, నీళ్ళు పడుతూ వేసుకున్నాను, మన పని పూర్తి కాలకు నువ్వు ఒళ్ళు కడుచుకుని వచ్చి
స్నానం పూర్తయింది. కొంతమంది నిద్రలో ఉండే స్నానం చేసేస్తారు, చేసి ఉదరికి వచ్చేస్తారు. స్నానం చేసా ఏం అలా ఆడుతున్నారు, చేశానండి. అదేంటి మొహం కడుక్కోనట్టు, కడుక్కోలేదా అని వాళ్ళకి అనుమానం. అమ్మా నేను స్నానం చేశాను, అదేంటో నేనే కాదు దువ్వాలి, చేశానండి చేశాను. వాళ్ళకి అంత నా విశ్వాసం వాళ్ళకి. కొంతమంది పడుకుని అన్ని పనులు చేస్తారు, వాళ్ళు తెలివి వచ్చే ఏడుస్తారు. పసివాడు పడుకుంటారు మంచం మీద, వాళ్ళకి పడుకుంటే తల్లి వెళ్ళి అన్నం పెట్టేస్తుంది, కళ్ళు మూసుకుని చేస్తారు శుభ్రంగా. పల్లెడు తినేసి పొద్దున్న లేచి నాకు 2 రాత్రి అన్నం పెట్టలేదే అని ఏడుస్తాడు. అదేంటో దున్నలా తిన్నావు, నిన్న పళ్ళెం తిన్నావు, నేనే తినిపించాను, నువ్వా నాకు పెట్టావా, నేనా? వాడు తెలివి ఉండగా తినలేదుగా, తెలివి లేకుండా తిన్నాడు కనుక తెలివి లేకుండానే వాడికి అయిపోయింది. అట్లా మన పని కూడా నిద్రపోయే పిల్లవాడు భోజనం చేస్తున్న స్థితిలో ఉంది మన వ్యవహారం. ఏం తింటున్నామో, ఏం తిరుగుతున్నామో, ఏం కాపురాలు చేస్తున్నామో ఆ సంగతి కూడా మర్చిపోయే స్థితి. ఇంకా కొంతకాలం పోతే ఈ పిల్లలంతా మా పిల్లే, నా పిల్లే, మా పిల్లే వాళ్ళు చెప్పాలి. నాన్న మమ్మల్ని కన్నా ఉంది తెలియదు, నిజమే కాస్త అంత స్థితికి దిగజార్చేస్తుంది. మనసు ఎక్కడికో పోతూ ఉంటుంది, అసలు ఏ ఆలోచనలోనూ పూర్ణంగా నిలబడదు. ఇంత కఠిన దుర్దస్థితి వచ్చిందంటున్నారు. అంతేకాదు తాపత్రయాలతో ఎప్పుడు దగ్ధమైపోతూ ఉంటుంది. ఈ పర్వతానికి రెక్కలు తరిచేసినట్టుగా ఇంద్రుడు వజ్రాయుధం పట్టుకుని పర్వతాలు రెక్కలు కొట్టినట్టుగా ఏ మహానుభావులైనా వచ్చి అహంకార కర్తృత్వాలను రెక్కలు 2 కొట్టేస్తే అహంభావానికి ఏమైనా పూర్ణత్వ సిద్ధి కలగాలని లేకపోతే లేదు. అట్లా అపవిత్రమైన దాంట్లోంచి పవిత్రులు అవ్వడం కోసం సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు చేసే కార్యక్రమం ఇది అని హెచ్చరిక చేశారు. మనం నిత్యం చేస్తూ ఉంటాం, చేస్తున్న దాంట్లో విషయాన్ని గుర్తించాం. విషయం గుర్తిస్తే నీవు ఆత్మ వస్తువు ప్రకాశిస్తున్నావు. సంధ్యావందన స్వరూపం అంతా అదే, నీ స్వరూపం కన్నా వేరు లేదు. ఓం ఇచ్చాక అక్షరం బ్రహ్మ, అగ్నిదేవతో బ్రహ్మ, ఇచ్చార్షి గాయత్రి. ఆ స్వరూపం నువ్వై ప్రకాశిస్తున్నావు అని చెప్తున్న మాటని మరల ఇక్కడ చెబుతూ ఇది దాటడం చాలా కష్టం. అనేక జన్మల సంస్కారం చేత, నిరంతర ఉపాసన చేత, సద్గురు కరుణ చేత దాటాలి. ఆ మహానుభావులు మీరే గనక నాకు ఏదైనా తరుణోపాయం చూపించండి. ఎందుకంటే నాకు ఏం ఆలోచిస్తున్నానో కూడా తెలియకుండా ఈ మహాసముద్రం నుంచి దాటే అవకాశం లేదు. ఇది సామాన్యం కాదు. సీతారామాంజనుడు తారకంలో అని చెప్పుకొస్తుందమ్మా. అలయక సప్తవాగ్నిగా వలికొక్క రీతిగా తలయగ నీదవచ్చు, అభంబును అచ్చన అభంబున్ గవళింపగవచ్చు, నచ్చన గుండ్లుగా కరంబుల నాడగవచ్చు. కాని అవనస్కరాజం సిద్ధించతేరికి. ఎంత గొప్పవాడైనా సరే గజేతగాడైన వాడు సప్త సముద్రాల్ని అలుపు జరుపు లేకుండా అటు ఇటు ఇస్తే నీదవచ్చు. కరంబుల గచ్చన కండ్లుగా ఆడవచ్చు. కులపర్వతాలను చేతిలో గచ్చపిక్కల్లా పెట్టుకుని ఆడితే ఆడవచ్చు. ఆకాశాన్ని మింగేస్తే మింగివచ్చు, కానీ అవనస్కం రాదన్నా. ఏమండి మనస్సు లేకుండా ఉండవా? ఉంటావు. లౌకికంలో మొద్దు విగ్రహంలాగా ఆత్మ విచారంలోకి వెళ్ళి మనస్సు లయించి అది నేనే ఉన్నా అనే భావనలో స్థిరపడడం దుర్లభం. కనుక ఏం చేయమన్నారు చెప్పండి? ఈ గర్తారం దాటం ఎట్లా? చేతః పతితు కార్యేషు విహంగా స్వామిశేష్వివ క్షణేన విరతం యాతి బాలాక్రీడన కాదిన. పక్షులు మాంసాన్ని చూసి ఆకాశం నుంచి కిందకు దిగిపోయినట్టుగా నా మనస్సంతసేపు విషయ సుఖాపేక్ష కలిగి దిగుతున్నదే కానీ ఆధ్యాత్మిక ఆనందంలోకి పోవట్లేదు. చిరతర అభ్యాసం చేత అధ్యాపనంలో క్షణం నిలబెట్టాలనుకుంటాను. అక్కడ కూడా చేసే పనులు చేస్తున్నాం. ధ్యానంలోకి వెళ్ళినా, జపంలోకి వెళ్ళినా, ఇంకో దగ్గరికి వెళ్ళినా మనస్సుకు విశ్రాంతి లేదండి. ఏమిటి పాపం మీరు ఈ మధ్య ఇలా ఉంటున్నారు? బాగోకపోవడం అని తెలుస్తున్నది కదా, మరి బాగుండే మార్గం పట్టుకోకూడదు. అలాగనే పోతున్నానండి, ఎక్కడైనా బాగుపడుతుందేమో అని. ఎక్కడ రాయవెల్లూరు కూడా వెళ్ళొచ్చాను. వారు కూడా చెప్పేశారు నీ మనసుకు మందు లేదు, నీకు ఏదో రోగం అనుకున్నావు, రోగాలు తగ్గిపోయినా నువ్వేంటి మనిషి ఇట్లా ఉంటున్నావు. మానసిక రోగానికి మందు లేదు, అది ఎవరు వేసేది కాదు. దీనికి ఏ కారణం వల్ల రోగం వచ్చిందో ఆ కారణం అక్కడ కనబడితే రోగం పోతుంది, కానీ లేకపోతే పోతుంది. అట్లా నేను ఆ కారణం కనబడలేదు, కారణ వస్తువును గుర్తించలేకపోతున్నాను. నాకు రోగం ఉందని తెలుసు, ఎలా బాగు చేసుకోవాలో తెలియదు. మీరు మహనీయులు కనుక చెప్పండి, అట్లా చేస్తాను. ఎందుకంటే చిత్తం ఎప్పుడు కూడా విషయ వ్యామోహంలో ఉంటున్నది. ఎంతసేపు బాలాస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధాస్తావత్ చింతాసక్త, పరిమే బ్రహ్మణి కోకులి సక్త. ఎప్పుడు నీ విచారణ చేస్తాను, ఎప్పుడు నీ సన్నిధానానికి వస్తాను, ఎప్పుడు నీ ఉన్నామని గుర్తిస్తే చాలు. విచారణ తర్వాత చేద్దాం. బాల్యావస్థ ఆటలతోటి, యవ్వనం భార్యా బిడ్డలతోటి, ముసలితనంలో చింతలు చిక్కులతోటి. ముసలాకున్న చింతలు చిక్కులు ఏమిటండి? గతం అంతా ఆలోచించుకుంటూ లోటలు మింగడం, అంతకన్నా చింతలు చిక్కులు ఏమి ఉండవు. ఇప్పుడు బాగానే ఉన్నారు కదండి, మీరు కళ్ళతలే వేస్తున్నారే గోల్డ్ ఫ్రేమ్. నా బతుకుని చూసి నువ్వే మొదలు పెట్టుకోవాలి. రారా కూర్చో.
నా సంగతి ఏం చెప్పమన్నావు? ఉత్తిని అలా పెట్టుకోకపోతే తప్పదని పెట్టుకున్నాను. ఇవి కళ్ళు కనబడేవి కావు. నా పిల్లలు అలా చేయకపోయినారే, మీ అబ్బాయి అలా చేశాడు. నీకు ఇంకా నయం కళ్ళతల్ని వేయించాడు. నాకు అది లేస్తారు కదా, ఇంత వయసు వచ్చే కళ్ళతలు కూడా ఎందుకు నీకు? ఎలాగో తణుకు తిరిగేస్తున్నావు కదా, నీడ కనబడుతున్నది. అవి తిరిగి సాయంత్రం కానీ పడుకో. అలా పడుకుంటే ఈ అద్దాలు మళ్ళీ 200-300 కాల్ చేయడం, అది పోనీ ఇంకోటి పనికి వస్తుందంటే నీ కళ్ళతలు మాకు నప్పవు కదా అని చేత అనవసరం అని నా కొడుకు నీ కొడుకు మేలే వేయించాడు. ఏదో కళ్ళతలు గోడ ప్రేమ అసలు పోయింది. వృత్తి ప్రేమైన ఏది బాగా మొద్దులా ఉండి తక్కువ రేట్లో వస్తుంది అని వేయించాడు అని ఇవి మాట్లాడుకోవడం అంతగానే ఉంది. లేదు పాతవన్నీ తలుచుకుంటూ ఉన్నాం. అంతా ఎక్కడి బ్యాచ్ ఎక్కడ కుదురుతూ ఉంటారు. ఏ పక్షులు ఆ జాతిలో కలిసినట్టు కాకులు కాకులు, కుక్కలు కుక్కలు, నక్కలు నక్కలు, ఎక్కడ ఏ జాతి పక్షులు ఏ జాతి జంతువులు కలుసుకున్నట్టు ఈ వృద్ధులైన వాళ్ళందరూ ఒకసారి చేరుకుంటారు. చేరకపోతే పాపం ఓపుకున్న వాళ్ళైతే గ్రూపులో పెడుతూ ఉంటారు కర్రపోటేసుకుని. ఓపుకు లేదు వాళ్ళ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసి వాళ్ళ పిల్లలు చెప్పడం, ఒరే అబ్బాయి నువ్వేమనుకో కానీ ఆయన బతుకున్నారు, ఏమి ఓసారి చూడాలని చెబుతుంది. ఏం చూపులు తప్పేవి, ఇదో వ్యవహారం. ఇంటి నిండా నువ్వు వాడు కలిసి ఊరికే జాతర మేడం, నేనేం చెప్పను అంటే ఎవరిన బతిమాలకూడదు, ఏదో చేయడం. లేకపోతే మీ అమ్మమ్మ గారు బాగున్న కుశల ప్రశ్న. నేను కాశీ వెళితే అక్కడ యతీశ్వరుడు దీక్ష పుచ్చుకున్నాడు. ప్రారంభం ప్రభలం అక్కడ ఎత్తి దీక్ష పుచ్చుకున్నారు. 90 ఏళ్ళు, కళ్ళు కనపడవు, చెవులు కనపడవు. గుంటూరు నుంచి వెళ్ళారు, కాశీలో ఎత్తి దీక్ష పుచ్చుకున్నారు. యతీశ్వరుడికి ఊరు పేరు కూడా సంకల్పం చేయకూడదు. అందుకని దూరంగా వెళ్ళిపోయి మంచిదే. మేము వెళ్ళిన తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. అయితే గుంటూరు డిస్ట్రిక్ట్ మీకేం సంబంధం లేదా అన్నారు. అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం, రావచ్చు నాకని చెప్తే చూడండి అక్కడ పలానా వాళ్ళు ఉండాలి, ఆ సంగతి నాకు ఇంటింటికి వెళ్ళి బాగోటాలు చేయడం నా ఉద్యోగం కాదండి. ఎవరైనా వస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఆ భావం చెప్పడమే కానీ అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళకి అదంతా చెప్పారు. అలా చెప్పకూడదు అసలు. నేను అప్పుడు పుట్టాను, ఆ చదువుకున్న అయిపోయింది, ఆ భార్య కూడా పోయింది. ఆమె పోయిన తర్వాత ఇంకా చాలా విసుకొచ్చింది. పిల్లలందరూ నానాజీతగా చూశారు. అప్పుడు ఇంకేదో అయితే ఆంధ్ర ఆశ్రమం బాగుంటుంది ఇక్కడ ఉంటే అని మా వాళ్ళే తరిమి పంపించారు, కూర్చోబెట్టారు, బలవంతంగా తీసుకున్న సన్యాసం. ఓహో అలా మళ్ళీ సన్యాసి వేషానికి ఏం తక్కువ లేదు. కొబ్బరి చిప్పతో నీళ్లు, కొబ్బరి చిప్పే భిక్ష. ఇంక మళ్ళీ వస్తువులు ఉండకూడదు కదా, దొంగతనానికి వాటికి ఎవరైనా వచ్చి వీళ్ళు తలకాయ బద్దలు కొట్టకుండా ఇక్కడికి పోయిన సన్యాసం పుచ్చుకున్నా సరే దొంగల మేడం వచ్చి అంతే. అందుకోసం జాగ్రత్తగా ఉండాల్సిన అన్నీ ఉన్నారు. విచారణ చేస్తే ఇది అన్నీ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోతున్నప్పుడు నాయన మీరు తెచ్చుకున్న పచ్చళ్ళు మిగిలిపోతే నాకు ఇచ్చిపోండి. మహాప్రభు రామచంద్ర జివ్వ ఏం చేస్తాం? వృద్ధులైపోయినా శరీరానికి వృద్ధావస్థ కానీ జివ్వేంద్రియానికి ఉందా? నిత్య కోమలి పాపం. అక్కడ మన పచ్చళ్ళు కూరలు దొరుకుతాయి, తెచ్చేవాళ్ళు లేవు. దొరుకుతాయి, అక్కడ కూడా పెడుతున్నారు రకరకాల. కాశీలో కూడా మునుపు దొరకని వస్తువులు ఇప్పుడు దొరుకుతున్నాయి. కానీ తెచ్చేవాళ్ళు ఆ పూటేసుకుని వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఇంకెవరైనా వస్తూ ఉంటే వృద్ధ జరద్గమల్లా కూర్చోవడం ఎదురకుండా కుర్చీ వేసుకుని ఏ ఊరి నుంచి వచ్చారు, మీకు జపం చేసుకోకుండా ఈ కబుర్లన్నీ ఎందుకు? ఆశ్రమం అన్నాక రారు, ఆంధ్రాశ్రమం అన్నాక 1000 మంది వచ్చిపోతూ ఉంటారు. వచ్చిపోయే వాళ్ళందరినీ పలకరిస్తున్నాం. శుభం సర్వసన్మంగళానుభవం తెల్లరా అన్నమాట. ఏ ఊరు మంది, ఏ ఊరు వాడు కూడా చూడదు. గట్టిగా చెప్పి నోరు పడిపోవాలి. ఇది సర్వేశానంద స్వామి. అంతా ఆనందమే, కానీ అంతా దుఃఖమే. అక్కడ ఆనందం లేదు. ఏదో చెప్పుకుంటారు పాపం, గతమంతా చెప్పుకు చింతిస్తారు. ఈ దుర్దశ పట్టింది చూడు నాకు. కాశీ క్షేత్రం ఉన్నాయో తాతగారు మీరు అలా అనకూడదు. అవిముక్త క్షేత్రం వారణాసి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సంకల్పాలేనా? ప్రతి వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు అయిపోయిన అయినా ఇలాగ అయిపోయింది ఆ బండి అన్నాడు. బాబు ఇంటికి చెప్పకూడదు, నాకేం తెలియదు. నువ్వు మంచివాడివి, జ్ఞానివి. మంచి శిష్యులు 15 మంది, 15 అంటే 50 మంది వచ్చాం. 50 మంది వచ్చారు. అయితే ఎన్నాళ్ళు ఉంటారు మీరు? నెల్లాడంటారు. సత్కాలక్షేపం బాగుంది అన్నారు. ఉపన్యాసానికి ఒక రోజు రాలేదు. ఉదయం సాయంత్రం, ఉదయం యోగ వాసిష్టం, సాయంత్రం లలితా సహస్రనామాలకు అర్థ విచారణ, 4 రోజులు చెప్పుకుంటే ఒక్కరోజు కనపడలేదు. ఆ వాకిట్లో కుర్చీ వేసుకోవడం, అక్కడ ఇక్కడ కూర్చుంటేనే కనబడి తాతగారు అంటే అని అక్కడ కూర్చోవడం. అక్కడ కూర్చుని వచ్చేవాళ్ళు ఆశ్రయించాడు. ఏమందారు ఈ సంస్కారం? ఇది ప్రబలం, ఇది పోదు. ఈ దేహాన్ని పట్టిపోయిన వాసనలవి. చెట్టు చచ్చిపోయిన తర్వాత కూడా చెట్టు తాలూకు లక్షణాలు మిగిలిపోయినట్టు చింత చచ్చిన పులుపు మిగిలిందంటారే, అట్లా వాసనలు మిగిలిపోతే, వాసన క్షయం కాకపోతే అనుభవం రాదు. జరా ప్రకృతిలోల ఇతదావర్త వృత్తిమాన్ మనోబ్దిరహివ్యాలో దూరం నేతాతమాన్. వృత్తులనే సుడిగుండంలో ఎంతసేపు ములిగి తేలుతున్నా ఈ మనస్సులో ఉండే సంకల్ప వికల్పాలని సర్పాలు కాటు వేసిస్తున్నాయి. కాటు వేస్తున్నట్టు తెలుస్తున్నది కానీ తప్పించుకునే తరుణోపాయం లేదు. ఇంత కల్లోల నుంచి ఎట్లా తప్పించుకోవాలో చెప్పండి. చిత్తం కారణం అర్థానం తస్మిన్ సతి జగత్రయం తస్మిన్ క్షిణే జగత్క్షీణం తచ్చిత్తవ్యం ప్రయత్నత. విషయాలకన్నిటికీ కారణం చిత్తం, దానికి ప్రధాన కారణం అహంకారం, అజ్ఞానం. నాకు తెలుసు. చిత్తం 3 లోకాల్లో ఉండే వస్తువుల్ని కూడా కల్పించగలవు. అభూత కల్పన చెప్పానే, అది ఎక్కడికి పోవాలన్నా క్షణంలో వెళ్ళిపోతుంది. దానికేం టికెట్ రిజర్వేషన్ అక్కర్లేదు.
టికెట్ రిజర్వేషన్ అవుతాగా ఇంత డబ్బు ఖర్చు అవుతుందని అక్కర్లేదు. ఇప్పుడు బొంబాయి అనుకున్నాం, అప్పుడు వెళ్ళి వచ్చేస్తుంది. దుప్పదిగా ఎంత వేగంగా వెళ్ళిపోయినావు, విమానం కూడా వెళ్ళదేమంత స్పీడు, మా వాయువేగం కూడా చాలదు, వెళ్ళిపోయింది. చూసేసింది ఆ బొంబాయిలో ఉండేవని చూసి చెప్పేసింది. ఇంతకుముందు ఎప్పుడైనా చూసావా? లేదు. మరి ఎలా చూసి వచ్చావు? ఒకటి చెబితే విన్నాను బొంబాయి కబుర్లు వినే కల్పన చేయగలిగే సమర్థత దానికి ఉంది. ఇంక చూస్తే దానికి దుంపదేగా ఆ చిత్రాలు చిత్రీకరించుకుంటూ అక్కడే కూర్చుంటుంది. చూడకపోయినా వాళ్ళు బొంబాయి వెళ్ళినప్పుడు ఒక ఆల్బమ్ తెచ్చి ఉంచారు, అది చూస్తాను. దాని తాలూకు సంగతి అంతా కొంతమంది పూసకొచ్చి చెప్పేస్తారు, అక్కడ ఉంది చెప్పేస్తారు, కానీ వాళ్ళకేం వంట పట్టదు. అక్కడ చూడడం ఇక్కడ చెప్పడం చెప్పగానే సంతోషంతో అయిపోతుంది. కొంతమంది పట్టుకుంటారు ఆ విషయాన్ని, పట్టుకుని వీళ్ళు మళ్ళీ ఇంకోటి చెప్తున్నప్పుడు వీళ్ళు నిజంగా బొంబాయి వెళ్ళి చూసి వచ్చినట్టుగా చెప్తారు. ఏమండి మీరు వెళ్ళారా, ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు మీరు బొమ్మ లేదులేండి చెప్పారు వాళ్ళు చెప్పింది. అయితే మీరు చూడలేదు, చూసినట్టుగా చెప్పడం చిత్త వికల్పం. అట్లా చెప్పి అవన్నీ ఆలోచించుకుంటూ ఎక్కడ కూర్చున్నా ఆ బొంబాయి, కలకత్తా, హైదరాబాద్, మెడ్రాస్ అన్నీ కనబడుతున్నాయి. క్షణంలో అనుకుంటే చాలు వెళ్ళొచ్చేస్తుంది. అంత చింతలేని నీ మనసును అట్లా పట్టం. పోనీ అట్లా వెళుతున్నది కదా, ఎక్కడికి పెడితే అక్కడ ఆలోచించుకునే క్షణంలోనే అక్కడికి వెళ్ళొస్తుంది కదా అని భగవంతుడికేసి ఆలోచన పెడితే మాత్రం కదలదు. ఓ పెద్ద సిద్ధి పలకబడేసినట్టే. ఏమే బొంబాయి కంటే క్షణంలో వెళ్ళిపోయినావు, కలకత్తా వెళ్ళావు, మెడ్రాస్ వెళ్ళావు, ఏ భగవంతుడి గురించి? ఇప్పుడు శంకర మఠంలో ఎవరైనా వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నారేమో నీకు తెలుసా? నాకు అసలు ఆ జ్ఞానమే లేదు, ఆ పరిజ్ఞానం లేదు, అసలు ఆలోచన లేదు శంకర మఠం గురించి. మరి ఎక్కడికి వెళ్ళావు? బొంబాయి, హైదరాబాద్ వెళ్ళిపోయాను, మెడ్రాస్ వెళ్ళిపోయాను, కలకత్తా వెళ్ళిపోయాను, ఇంకోటి వెళ్ళిపోయాను, లేకపోతే బీచ్ దగ్గరికి వెళ్ళొచ్చేస్తాను. మరి ఇంకా ఎక్కడికైనా రామకృష్ణ నాకు తెలియదు. అలాంటి సంగతి నాకు పట్టదు. సిద్ధి రాయి పడేసినట్టే, పలక వేసినట్టు మూత, దానికి పట్టించుకోదు. దేవుడి గురించి ఆలోచన చేద్దామని ఎంత ప్రబలంగా దాన్ని పైకి తోసినా బరువైన రాయిని కొండ మీదకి నెడుతూ ఉంటే మన ప్రజ్ఞ లేకపోతే జారిపోయినట్టు కిందకే వచ్చేస్తున్నది. ఏం చేయమన్నారు చెప్పండి? ఎంత విచారణ చేస్తున్నారు. రోగానికి చికిత్స చేస్తామనుకుంటే ఈ రోగం తెలియబడేది కాదు. ఇది తెలుసుకుందామని ఆలోచించేటకే వయసు అంతా అయిపోతుంది. మనస్సుకు పట్టిన రోగం ఏమిటి, దీని ప్రభావం ఏమిటి, దీనివల్ల మనకు దుఃఖం ఎందుకు వస్తున్నది అని ఆలోచించుకుని ఓహో ఇది మనస్సుకు రోగం వచ్చింది అని తెలుసుకునేటికే కొన్ని జన్మలు దొరికిపోతుంది. తెలుసుకున్న తర్వాత చికిత్స చేయించుకోవాలంటే మరి కొన్ని జన్మలు దొరికిపోతాయి. ఎట్లా తరించగలను? చిత్తాదిమా అని సుఖ దుఃఖాసితానిన అభ్యాగతాన్య గవారాధికారణ తస్మిన్ వివేకవశ సమత్తానం ప్రియాయితే మునే మునే నిపుణే గలంతీతాం. శతశతాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసిన నా ప్రయత్నం వల్ల నాకు ఆనందం కలగటం లేదు. వివేకం వల్ల మనోలయం అయినప్పుడు, వాసనలు క్షయించినప్పుడు ఆనందం కలుగుతుందని మీ బోటి పెద్దలు చెబుతున్నారు. ఆ వివేకం వల్ల మనస్సుకి లయస్థితి రావడం ఎప్పుడు, ఆ జ్ఞానం కలగడం ఎప్పుడు? 15 ఏళ్ళు గడిచిపోయినాయే, ఈ 15 ఏళ్ళు కూడా వృధా చేసుకున్నానే, ఈ తర్వాత తెలుసుకుంటే మాత్రం వచ్చే ఆనందం ఏముంది? యవ్వనంలో తెలుసుకునే అనుభవం పొందకపోయిన తర్వాత వృద్ధావస్థలో ఆనందం వస్తుందని ఎవరు చెప్పగలం? ఇప్పుడు కష్టపడి సంపాదించుకోవడం ఎందుకు? రేపు కాలు, చెయ్యి వంగి, కన్ను అది కనపడకపోయినప్పుడు ఈ సంపాదన అంతా అక్కడ పనికి వస్తుందని చేసుకుంటున్నాం. అలాగని ఇక్కడ మనస్సు లయింపజేసుకుని ఇప్పుడే అనుభవం పొందుంటే రేపు ముసల్తనం వచ్చినప్పుడు, ఏ ఉపన్యాసాలకి వెళ్ళలేనప్పుడు, ఎక్కడ వినలేనప్పుడు ఈ విన్నదాన్ని విచారణ చేసుకుని తను మేము పొందవచ్చు. అలా చేద్దాం అనుకుంటే మాత్రం లొంగటం లేదు. ఏం చేయండి? సకల గుణ జయాస యత్ర బద్ధ మహాప్తితే సప్తమీహితం చిత్తమద్యుత్యతోహం విగరతి విరతాతరయంతి ఆనందాధిలక్ష్మి జడ మరణ విలాసం మేఘలేఖా విందు. ముముక్షులు యుద్ధాని కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. అవిద్యా కామకర్మల నుంచి ఎవరైతే తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తారో, శాంత్యాది సద్గుణాలకు ఎవరైతే అధిపతులుగా ఉంటారో అట్లాంటి మహానుభావులు వచ్చి ఆశీర్వచనం చేస్తే ఈ దుఃఖం పోవాలి, కానీ మరొకలా పోదు. అహంకార మనోలయ స్వరూపాల గురించి హెచ్చరిక చేశారు. ఎవరొస్తేనండి ఇప్పుడు ఈ దుఃఖం పోతుంది? గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సద్గురు కరుణ ఉంటేనే కానీ ఈ రోగం ఉన్నట్టుగానే మనకు తెలియదు. ఏమిటండి మా మనసంతా అదోలాగా, దీనికి చిత్తరోగం అంటారు. దీనికి మనస్సులో అనేక రకాల సంకల్పాలు ఉన్న వల్ల ఈ దుఃఖం కలుగుతుంది. సంకల్పాలు పోతే హాయిగా ఉంటుంది అని మహనీయుల వాక్కు రావాలి. ఆ వాక్కు వచ్చి మన శ్రవణేంద్రియం ద్వారా మనస్సులోకి వెళ్ళాలి. ఇక్కడవి పెద్దల తాలూకు వాక్యాలు ఎంతెంత ఎక్కువగా మనస్సులోకి వెళుతూ ఉంటే అంతంత ఎక్కువగా మనస్సులోని సంకల్పాలు దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశం కలుగుతుంది. ఒక వస్తువు పెట్టిన స్థలంలో ఇంకా ఎక్కువ వస్తువులు పెడుతూ ఉంటే అంతకు ముందు ఉండే వస్తువులు జరిగి అవతల వెళ్ళిపోతాయి. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ క్యూలో కూర్చున్నారు, ఇంకా ఎక్కువ మంది అవగానే ఇక్కడ జరుగుతారు, ఇంకా ఎక్కువ మంది అటుపక్క జరుగుతారు, ఇంకా ఎక్కువైపోయారు వీడ వెళ్ళిపోతారు. కొత్త బ్యాచ్ అంతా ఆక్యుపై చేసుకుంటూ స్థలం
పాతాళాలు వెళ్ళిపోతారు. అట్లనే సద్గుణాల సంఘాలుగా పెంచుకుంటూ వస్తే దుర్గుణ సంఘాలు మెల్లిగా వెళ్ళిపోతాయి. ఈ దుర్గుణ సంఘాలు వెళ్ళిపోయిన తర్వాత సద్గుణ సంఘాలు ఏం పెరగనుంటా అంటే అవి కూడా ఒక బంధమే కనుక నిర్గుణత్వం చేత సద్గుణత్వాన్ని కూడా పోగొట్టుకుంటారు. పూర్ణ ప్రజ్ఞావంతులై ప్రకాశిస్తారు. మహనీయులు మీలాంటి వాళ్ళకి చెల్లింది కానీ మా ఓటు వాళ్ళకి కాదు. కనుక మీలాంటి మహనీయులు వచ్చినప్పుడు మా రోగం మీ దగ్గర చెప్పుకుంటే శాంతాది సద్గుణాలకు అధిపతులు కనుక మీ అనుగ్రహం చేత మాకు కూడా చిత్త విశ్రాంతి కలుగుతుందని మహాప్రభువు చెబుతున్నాను. విశ్వామిత్రులకు ఎదురకుండా రామచంద్ర ప్రభు కూర్చుని అహంకార స్వరూప స్వభావాన్ని చెప్పవచ్చారు. అజ్ఞాన కళంకితులం మేము, మాకేం తెలియదు. మీరు తపోలక్ష్మి చేత ప్రకాశిస్తున్నారు, మాకు తపస్సే తెలియదు. ఒకవేళ తపస్సు చేసిన పై చెప్పిన లక్షణాలతో చేసిన వాళ్ళమే కానీ మీలా పుట్టలు పోసి చేసే శక్తి మాకు లేదు. కనుక మీ అనుగ్రహం చేత ఆ శక్తిని మాకు ఇవ్వండి. గురవే సర్వలోకానాం జగద్గురు, సమస్త లోకాలకి గురువు. మీరందరి చేత వందనీయులుగా ఉన్నారు కనుక మీ అనుగ్రహం చేత మాకు దుఃఖం పోవాలి. విషయే భవరోగుణం. భవం అంటే సంసారం. సంసారం అనే రోగం పోవాలంటే వైద్యుడు గొప్పవాడై ఉండాలి. మామూలు రోగాలకు మందులు ఇచ్చేవాడు కుక్క మురికిగా ఎక్కడ పడితే అక్కడ వీధికో డాక్టరు, నలుగురు అట్లా ఉంటున్నారు. బాగానే పర్వాలేదు. ఈ రోగాలు పోగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ భవరోగం పోగొట్టే వాళ్ళు లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి మనం అందుబాటులో ఉండదు. అందుబాటులో లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోలేం కనుక కలియుగ ప్రభావం. అల్పాయుష్కులు అల్ప మేధస్సులు కనుక ఆ గురువులు పెద్దలు కూడా మొబైల్ ఇంట్లో మన ఇంటికి వచ్చేస్తున్నాం. అలా చెప్పినా సరే వాళ్ళు మన దగ్గరికి వచ్చేసారు కదా మనకి ఇంకా అహం పెరిగిపోయి వచ్చి ఎప్పుడు మన ఇంట్లో ఉంటే ఎప్పుడు చెప్పకపోతారు ఏంటి అంటే వీడు అనుకుంటున్నానే కాలగర్భంలో కలిసిపోవాల్సి వస్తుందేమో ఏం చెప్పగలం. జాగ్రత్త. విషయే భవరోగిణం. భవరోగ వైద్యుడైన గురువు కరుణ లేకుండా ఈ దుఃఖం పోదు. ఈ దుఃఖం పోయినప్పుడు వారి కరుణ ప్రసారం అయితే చిన్న ప్రవృద్ధమానంగా మానసిక వృత్తులు నశించిపోతే అబ్బా విండే ఎంత ఆనందం ఉందండి. విన్న ఇప్పుడే శ్రవణానందమే ఇంత గొప్పదైతే అది మరణ నిత్యాస స్వానుభవంలో వచ్చేటప్పటికి ఎంత ఆనందంగా ఉంటుంది. కనుక విషయ భవరోగిణ నదే సర్వ విద్యా గురుస్థానానికి లక్షణాలు చెప్పారు. సమస్త విద్యలకి నిధులై ఉంటారు. సమస్త విద్యలకి నిధులంటే ఏమంటే అన్ని భాషల్లో వచ్చిందాలా లేకపోతే అన్ని భాషల్లో ఉపన్యాసాలు చేయాలా, అన్ని భాషల్లో ఊరేగి తిరిగి రావాలి ఏంటది? అన్ని భాషల సారాంతమైన అనుభవం ఈ నిధి అంటారు చక్రవర్తి. కనుక ఆ మహనీయుడు అనుగ్రహం ద్వారా ఆ నిధి దగ్గరికి మనం వెళితే మన దుఃఖ నివృత్తి బ్రహ్మానంద ప్రాప్తి కలుగుతుంది. మీరు తక్కువ లక్ష్యం చేత ప్రకాశిస్తున్నారు కనుక మీరు నన్ను అనుగ్రహించండి. వచ్చిన గురువులందరూ సాక్షాత్ దక్షిణామూర్తులుగా భావన చేసి ఆచార్య పదంలో ఉంటారు. వారిని పొందిన మహనీయుడు రామచంద్ర ప్రభు అంటున్నారు. మళ్ళా చెప్తున్నారు. ఆర్ధాంధకార సర్వార్యాః కృష్ణయేహాతురంతయా స్ఫురంతి చేతనాకాశే దోషా కౌశిక పంటయా. కృష్ణం ఖండించడం చాలా కష్టం. ఈ అహంకారానికి చిలకత్తి చెప్పేనే కోరిక. అహంకారం భారీగా భర్త గారిని ఎలాగైనా ఒప్పించవచ్చు. 30 మంది మగాళ్ళు ఒక దగ్గర కూర్చున్నా ఏ గుడి కూడా ఉండదు. 3 చేరితే చాలు ధ్యాన శ్లోకం చేస్తున్నప్పుడు అందరూ గొడవలు వేయడం. ధ్యాన శ్లోకం చేసి ఏం మీకు బుద్ధి ఉందో లేదా అడుగుదాం కళ్ళెప్తాం కదా. ఎవరో తెలిస్తే కదా తిట్టడం. గ్రూపులో కలిసిపోతారు అందరూ. అలా అవి గొడగొడ శబ్దం ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే ఆడవాళ్ళలో. ఇక్కడ తృష్ణ అనే భార్య ఉంది వారికి. అహంకారంగా నెలకు సలార్చవచ్చు. ఆయన నీకు నమస్కారం, నువ్వు రాకు, నీ వల్ల నేను దృష్టి పడుతున్నాను. ఆయన ఊరుకున్నాడు, భార్య ఊరుకోదు. ఏమిటి తృష్ణ? కోరికలు. కృష్ణకు భద్రుడై విష్ణోదరాలు సుఖంపులను గూర్చి భార్యలంపరుడై కలెక్టర్ సుపుత్ర భార్య సుపుత్ర మంత్రి భటవర్గాదులను పోషింపనించి చేస్తాడు దుర్మార్గ దృష్టి. లేదు స్వభార్య పోషించుకుంది, పిల్లలు పోషించుకోవాలి. ఏం చేస్తారండి? ఇతర అయిపోయినారు పాపం. 58 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చే ఇప్పుడు ఏం చేయగలరు? ఏం పర్వాలేదు, మీరు రాయగలరా? పాత వాళ్ళం కదండి. మా కుంపం ఒప్పుకుంది, మా మాడికి అసలు కాలు చేతులు పీకులు. వాడు అసలు ఏం చేయలేదు. వాడి గురించి కూడా నాదే చూడు. ఇప్పుడు ఎవరి కోసం అక్కడ ఉండాల్సినట్టు? ఆ పిల్లలకి ఎందుకైనా ఉంటే 4 రూపాయల చేతులు పదగా నీకు గవర్నమెంట్ వాళ్ళు పింఛన్ ఇస్తున్నారు, నేను వేరే కూర్చొని చెప్పాను తోచొద్దండి. ఇన్నాళ్ళ బట్టి ఎక్కమంటాడు ఆవిడైపోయి ఇప్పుడు కూర్చున్నా కానీ అవే గుర్తొస్తున్నాయి. రాసుకుంటూ అక్కడే ఉన్నాను అనుకోండి, ఇంకొక ఆలోచన ఉండదు. అది ఏదో అందులో లయించిపోతేనే మంచిది అని చేతను మీ దగ్గర చేర్చుకుంటే మీకు నాకు మీ నాన్నగారికి నాకు స్నేహం లేదు అంటే అంత వృద్ధులు లేదు. వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళడం సరే, వీళ్ళు కూడా అలాగే వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. చిన్నవాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు. అనుభవం మీకు ఎన్ని చోట్ల ఉందండి? ఇదో 33 చోట్ల ఇలాగే వెలగబెట్టి ఈ అనుభవం కావాలి. అనుభవం ఎవరైనా ఉద్యోగం ఇస్తే అనుభవం వస్తుందా? ఉద్యోగం లేకుండా వెళ్ళగానే మీకు ఇందులో అనుభవం. అయ్యో మాకే అనుభవం ప్రారంభం స్టార్టింగ్ మీ దగ్గరికి వచ్చామండి,
అయితే మీరు వెనకాలండి, మాకు అనుభవం గల వాళ్ళు కావాలి. అనుభవం గల వాళ్ళకి 60 ఏళ్ళ వాళ్ళే వాళ్ళు వస్తారు. వచ్చే అకౌంట్ రాసుకుంటూ ఉన్నాం, అక్కడ కూర్చుంటూ ఉన్నాం. కూర్చున్న తర్వాత అంటే ఏమండి నేను పెద్దవాడిని, మనం అనడానికి వీళ్ళు అన్నవాళ్ళైతే కసరత్తు దిగ బుద్ధి జ్ఞానం తెలియదు, ఎప్పుడు కొనుక్కేస్తాను. ఇంకేమన్నారు, నా పరిస్థితి నేనేదో జరక్క కదా మీ దగ్గరికి వచ్చాను, మీరు కసరండి అయితే ఏం దుంపతిగా ఏం మాట్లాడడానికి వీళ్ళ దగ్గరికి కసరడానికి వీళ్ళు చాకరీ చేస్తారంటే ఓపిక లేదు. ఓపిక లేకపోయినా వదులుకుంటారో వదులుకో. ఇన్ని పట్టుకుని ఏడుస్తున్నట్లుగా తృష్ణ వాడి భార్యకు ఏం చేస్తారు వీళ్ళందరూ? వృత్య తస్కర వణికర్మంబుల ప్రాణహానియేను అంగీకరించురు. నాది నేను నాది నేను నాది నేను బాగా పట్టుంటున్నాడికి కోరికలే భార్య గారు గట్టి పట్టు. ముసనాడైపోయి నేను ఏం వెళ్ళగలనే, ఏం చేస్తావు? నా ఎదుర్కొంటున్న మొహం చూసి కూర్చునే బదులు ఆ కొట్లో కూర్చుంటే 4 రూపాయలు వస్తాయి. ఇప్పుడు పోయి వయసులో కూర్చుని నా మొహం చూసి కూర్చున్నా అందంగా ఉంది. అప్పుడేమో ఉద్యోగం పోయావు. ఇప్పుడు నేను వద్దు మరో ఎక్కడ మీ దగ్గర కూర్చుంటా. మన ఇద్దరు ఏం చేస్తావయ్యా? నాకెవడు ఉద్యోగం ఒక రాత్రి నేను పోయింది అంటే నన్ను బొమ్మంటుందా పోతుంది ఉండదు. ఇంట్లో ఉంటే చివాట్లు పోనీ అక్కడైతే కాఫీ ఒకటి ఏ పోసి అక్కడ పెట్టుకోం. ఏదో 100 ఇస్తే అయితే 50 ఇచ్చినా ఈ చివాట్లు ఉండవుగా, అయితే పోతాను లేవే. మరి పోతే రా నడవలేను. నడవలేకపోతే ఏం పోయింది? 100 రూపాయలు తెచ్చుకున్నా 50 రిక్షా పెట్టుకో. నా మొహం ఎదుర్కొని అనుకుంటున్నాను. 50 రిక్షా పెట్టుకుని కొట్టుకు పోయి 50 తెచ్చి నా చేతిలో పడితే నీకు పెట్టేది పెడతాను. అప్పుడు ఆనందంగా ఉంటుంది. నా మొహం నీవు ఊరికి అలా చూసుకుంటే అద్దరు కూర్చున్నాను. తెల్లవారు నుంచి రాత్రి వేళ వెళ్ళి అని కృష్ణ పంపిస్తుంది భర్త గారు. ఏం పర్వాలేదు వెళ్ళండి, నాకేమిటో నీరసంగా ఉంది, నన్ను చూస్తుంటే అలాగే ఉంటుంది. పోతే అక్కడ పోతే నీకు నీరసం తగ్గిపోతుంది. నన్ను నా పిల్లల్ని సంసారం చూస్తుంటే నీకు నీరైపోయి నీరసం వచ్చేస్తుంటుంది. ఈ సంసారం ఉండదు. నలుగురితో 4 మాట్లాడుకుంటూ చెలపోలే ఉంటే నేను చెలపోలే 70 ఏళ్ళు వచ్చి చెలపోలే అక్కడ కలిసి అందరితో కలిసి ఉండదు. 10 మంది సంఘంలో ఉంటే దుఃఖం ఉండదు. పో అని నెట్టేస్తుంది భార్య. ఇంకేం చేస్తుంది? వృత్య తస్కర వణికర్మంబల ప్రాణహానిని అంగీకరించను. వీడికి ఎప్పుడు ఏమండి కుదురుగా ఉండకూడదా? కుదురుగా ఉందామని మీ దగ్గరికి వచ్చానండి. క్లెయిమ్ లేకపోతే నేను ఉండలేం కనుక అభృత్య. ఏం పోస్టులు ఉంటాయండి మీలాంటి వాళ్ళకి? మాకంతా ఫుల్ఫిల్ అయిపోయినారు, వర్కర్స్ అంతా ఉన్నారు. ఏం పోస్టులు? ఏం పోస్టులు అంటే అది పేపర్ పోస్ట్ ఉంటుంది, అది నాకు ఇచ్చాను. అయ్యో మీరు చేయగలరా? చేయలేను అనుకోండి, మీరు చిన్న చీపురు కొంటాను, ఇంకొంచెం పొడుగు చీపురు కొంటే నిలబడి కూర్చేస్తాను. మృత్య అంటే వీడి కోసం చీపురు కూడా వేరే కట్టించి వీడికి ఉద్యోగం ఇవ్వాలి. తస్కర దొంగతనం. మీరు ఏం చేయలేమండి. ఏం చేయలేకపోయినా ఒంట్లోకి అన్నం వేయడానికి ఏమండి ఏదో కష్టపడి దొరికిపోయినా జైల్లో వాళ్ళ అన్నం పెడతారు. ఈ అక్షిజ ఒక చివాట్లు అక్కడ పొద్దునేసి నువ్వు పోతావు పోవా, నీ పిల్లలని చివాట్లు ఎందుకు? ఈ చివాట్ల కన్నా ఆ చివాట్ల మీద కూడా ఒక్కలో పొడిచినా ముద్ద పడేస్తాం. ఇదేంటి ముద్ద పడదు చివాట్లు ఏం తెచ్చామని అడుగుతూ సాయంత్రం ఇంతకన్నా దుఃఖం లేదు కనుక దొంగతనం దొరికిపోయినా దొంగతనం చేసి తెచ్చానా ఈవిడ హాయిగా నవ్వుతూ నాకు 4 రకాలు చేసి కొడుకుని తింటూ ఆవిడ ముఖం చూస్తే ఒక ఆనందం. లేదు దొరికైనా చక్కగా హాయిగా తీసుకుంటారు, కట్టకడాలు అవతల పెడతారు. నీకు ముసలితనంలో ఈ మాయరోగం ఏం పుట్టిన నేను శుభ్రం తంతూ ఉంటా తండ్రి పెట్టారు. ఇంట్లో కన్నా ఉండొచ్చు, 1 సంవత్సరం అయిపోతుంది, మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ తీసి పెట్టిపోతుంది. ఇదే హాయిగా తస్కర వణికర్మంబల వ్యాపారం చేస్తాం. ఇప్పుడు ఏం చేయలేని వయసులో మీరు ఏం చేస్తారు? ఏం చేయడం ఉన్నదే ఆ కోట్లో పెట్టి కూర్చోడమేగా కూర్చుంటాం. మా పిల్లకన్నా నేను వాళ్ళకి స్థిరం లేదు, ఎటు పారిపోతుంటారు, కాళ్ళు చేసి చురుగ్గా ఉంది కనుక. నేను కదిలే పరిస్థితి లేదు కనుక కూర్చోబెట్టిన దగ్గర స్థితి విగ్రహంలో ఉంటాను. కూర్చొని ఏదో పని చేస్తుంటాను. ఏ పని కాకపోయినా ఒక పిల్లని వేసుకుంటాను, అట్లా చేస్తూ ఉంటాను. ఇంకేనా ఒప్పుకుంటాడు కానీ ఒక దగ్గర నిర్దిష్టంగా ఆనందం పొందడానికి ఒప్పుకోడు. వృత్య తస్కర వణికర్మంబల ప్రాణహాని ఏను అంగీకరించు. ఏమయ్యా ప్రాణం పోతుంది, నీకు ఓపిక లేదు, మొన్న పడిపోయాం నిజంగా మా కొట్లో 4 ఉన్నారు కనుక ల్యాబ్ తీసి కూర్చోబెట్టి మందులు ఇప్పించాం, ఇంకా మీరు రావద్దండి మా షాపుకి, మీకేం వచ్చేది ఉంటే ఇచ్చి పంపిస్తాం వెళ్ళండి అంటే మీరు అలా అంటే ఎలాగండి? ప్రాణం పోతే ఇక్కడే పోతుంది, ఆ డబ్బు లేకపోతే మాత్రం నా ప్రాణం పోదు. మీరు ఇంటికి వచ్చి ఇచ్చేసినా ఇంకో దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది కనుక ఈ కొట్టు దగ్గర కూర్చుంటాం. ప్రాణహాని అంగీకరించను, తావుకు కూడా సిద్ధపడతారు. ఎందుకు? వీళ్ళందరూ నా వాళ్ళు, నేను బతుకుండగా వాళ్ళని పోషించకపోతే ఎవరు పోషిస్తాను అనుకుంటూ నేను ప్రాణం విడిచిపెడతాడు. విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు హాయిగానే ఉంటారు. పోయిన వాడు తెచ్చిట్లా అయింది కనుక ఈ దుఃఖాలతో కూడుకుని ఈ జీవితంలో ఆనందం ఎక్కడుంది? అంతేకాదు ఆత్మతత్వాన్ని మరుగుపరిచే రాత్రి ఈ కోరిక తృష్ణ. ఆత్మవిచారణ చేస్తూ ఉంటే రాత్రిలాగా మరుగుపరిచేస్తాం. అక్కడికి వెళ్ళి ఏమిటో విచారణ చేసుకుని వాళ్ళు ఎంత బాగా చెప్పారో మహనీయులు మన స్వరూపం అంతా అక్కడికి పోతున్నాం. వెళ్ళు ఇలాంటివి చేసేస్తే నీకు వార్చి వడ్డించి పెడతాను, ఇంట్లో తిందుగా దున్నపోతులా. నేను దున్నపోతులా కనబడతాను నీ కంటికి. మరి
నీకన్నా నేను 2 ఏళ్ల చిన్న ఇంట్లో వచ్చేలా జాగ్రత్త చేస్తున్నాను గాడిదల మోసి. నువ్వేమో ఉపన్యాసాలకు వెళ్ళి ఊరే కాలు కన్ను శుభ్రంగా ఉంటే శుభ్రంగా పని చేసుకోకుండా కన్ను కాలు పోయిన వాళ్ళు అక్కడ పోయినా పర్వాలేదు లేకుంటూ అలాంటి వాళ్ళకి సీట్లు అక్కడ. నీకేమి శుభ్రంగా ఉన్నావు కదా, ఉండి కూడా ఉపన్యాసం నీకు ఉపన్యాసాలు సినిమాలు వేషాలను నువ్వు వెళ్ళి అక్కడ కోట్లు జాయిన్ అవ్వు అంటే సాయంత్రంలో రాత్రి లేదు చాకరీ ఎంత 24 గంటలు చెప్తారేమో నన్ను చూస్తాను చెయ్యి. అక్కడికి వచ్చి ఏం చేస్తావు? ఆ నితృష్ణ మనసు రాత్రిలో ఆడుతుంది అవిద్య వచ్చి ఆక్రమిస్తుంది. విద్యా విచారణ చేయనివ్వదు, జ్ఞానం విచారణ చేయనివ్వదు. ఒకవేళ చేస్తా అని చెప్పిన మోహంతో కూడుకున్న ఆమె ఆ విచారణలో ఏం సుఖం ఉంది? ఆత్మ విచారణ వినొచ్చావు, ఎంత తెచ్చావు? అదేంటి తేవడానికి అదేం డబ్బు అనుకున్నావా? అలా కనబడిన దాని గురించి ఎందుకయ్యా అట్లా ఏడుస్తావు? కనబడిన దాన్ని పట్టుకుని మనకు విచారం వద్దు, కనబడే చూసుకో. నువ్వు 4 రాళ్ళు తెచ్చావంటే రకరకాల చేయాలి జాగ్రత్తలు వస్తుంది. నాకు వాళ్ళు కొని కూడా నా కర్మేంటి దుఃఖలా ఉండి వెళ్ళిపోవలసింది, ఏం చేయలేడు. రాత్రి ఎందు రాగద్వేషాదులనే గుడ్లగోబలకి నిలయం అంటున్నా. గుడ్లగోబలకు రాగం ద్వేషం, ఆ గుడ్లగోబలు రాత్రిలోనే తిరుగుతాయి. అట్లా అవిద్యా ప్రవేశంలోనే జీవుడు సంచారం చేయగలుగుతాడు, విద్యా విచారణ చేయలేడు. ఆకాశంలో విహరిస్తాట ఆలోచనలతోటి. వీళ్ళందరూ నావారే, వీళ్ళందరినీ ఎలా పోషించాలి అంటే వీళ్ళు కూడా వాళ్ళు పోషించిన సేపు కూడా ఇంటికి రాగానే ఎన్నో రకాలుగా ఎదురు వెళ్ళి వచ్చారా రండి అంటూ ఉన్నాం, కాఫీ ఇస్తూ ఉన్నాం, ఇంకోటి ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇన్ని ఖర్చులు పోగా మిగిలేదు లెక్క చూసుకునే అన్ని చూసుకున్న తర్వాత మీరు టిఫిన్ తింటారండి, వద్దులే తినండి, మీరు తినకపోతే ఎలాగా? ఎందుకో నేను తినాల్సిందే, ఎందుకు రేపు చాకరీ చేయడానికి మళ్ళీ నేర్చం అనుకుంటా. మీ మీద కోరిక కాదు మాకు, మీరు తింటే హాయిగా రేపు పొద్దున పోతావు, ఇప్పుడు నేను తిన్న పడుకుని రేపు పొద్దున్న లేవలేనంటే వస్తాను నేను, అందుకని నువ్వు ఎలాగైనా తినాల్సింది అని ప్రేమ. ఆ ప్రేమ అంతా ఎందువల్ల మళ్ళీ తీసుకురావడం కోసం అంత ప్రేమ చూపించి బందీకృతులు చేస్తుంది కృష్ణ. మళ్ళీ పైకి వెళ్ళి మా ఆవిడ ఇప్పుడు ఉండాల్సింది కదండి సనాతనం, ఆవిడికి ఎంత ప్రేమో ఆ పలహారం ఆ పాలు టైం గలా కనిపెట్టి కూర్చుని నాకు ఇస్తుంది. ఎందుకు? మళ్ళీ పోయి తీసుకురావడం కోసం. తను తినేసి ఇవిడికి పెడితే తనకు పెట్టిన దానికి ఫలితం ఉండాలి, మళ్ళీ తినడానికి వస్తూ రావాలి. ఈ 2 పనులు చేయాలంటే వాడికి ఏదో రకం సదుపాయం చేయాలి కనుక. అంటే పతివ్రతలు అందరూ ఇలా చేసిన వాళ్ళు అనుకోవద్దు. శాస్త్రంలో చెప్తున్న విషయం ఇప్పుడుండే కలియుగ పతివ్రతలు అందరూ చేసే పని కానీ, కలియుగ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా, ఇప్పుడు మగవాళ్ళలో కూడా అలాంటి వాళ్ళే ఉన్నారు. భార్యకి దాసోహం చేస్తూ ఆమెకు పలహారం టిఫిన్ సిద్ధం చేసి నువ్వు తిను, ఎందుకు ఆమె ఉద్యోగం చేస్తుంది, ఉద్యోగం లేదు, ఆమె ఉద్యోగం పోతే వస్తాడు, అందుకని నీ పని చేస్తాడు అని. పురుషులు మాత్రం లేదు, అస్తమానం ఆడవాళ్ళంటే పురుషులు మేము గొప్పవాళ్ళని బుధాలకు వేసుకోకుండా వాళ్ళకు కూడా ఇప్పుడు 2 ఈక్వల్ గా ఉన్నాయి. అంచేత నీకేం పర్వాలేదు, నేను బట్టలే ఉతుకు, నువ్వు ఉతికేస్తే నీకేం పర్వాలేదు, నేను ఉతికేసి రాత్రి ఆరేసి పొద్దున్న విత్తులు చేసి నీకు ఏ తీరుగా చెప్పు, ఎందుకు పొద్దున్న నువ్వు పెడితే కానీ పొద్దున్న మొదలేదు. నాకు అలాగా లేదు, 5 ఫుట్లు అమ్ముకుందామని నాకు ఎక్కడ చోటు ఇవ్వట్లేదు. అంచేతను ఎంఏ డిగ్రీ ఉన్నాయి, ఇంకా ఏం ఉన్నా నాకు లేదు కనుక నువ్వేనా కష్టపడితే మా ఇద్దరం ఏదో నేను చిన్న ట్యూషన్ ఇక్కడ చెప్పుకున్న వెన్నీళ్ళు తనీళ్ళు చూడబెట్టు ఉతకడానికి వాటికంటావా నాకు బాగా ప్రాక్టీస్ అయిపోయింది 4-5 ఏళ్ళతోటి. ఇంకా నువ్వేం అక్కర్లేదు, నువ్వు ఒకవేళ రిటైర్ అయిపోతే అప్పుడు నాకు ఇవి వస్తాయి రావు, నేను ఒత్తుకుంటా. నీకెందుకు బెంగా? రిటైర్ అయిపోయి నేను నీకన్నా బతుకున్నంత వరకు నీకు నమ్మకమైన వాడిని నేను అన్ని పనులు చేసి పెడతాను. నీకు లేదు అప్పుడు చూసుకున్నాం అని వృత్యా తత్క్రమణ కర్మంబుల నీచ కృత్యాలకు కూడా సిద్ధపడతారు. అలాంటి పనులు చేస్తున్నాను, దూష్యం, ఇది నీచం. ఎవరైనా ఎవరైనా చూస్తామనుకుంటారు నా బెల్లం బట్టలను ఉతుకుని తప్ప అని పైపు జరగడం. నీకు జాతరైతే నువ్వు ఉతుకులకపో, వాళ్ళని చూసి వీళ్ళు పాఠం నేర్చుకుని అలా చేయకపోతే కానీ ఆ అనుగ్రహం రాదు అవసరం వీడుకోవడం. ఇది ఇప్పుడు కార్టూన్ బొమ్మల్లా ఇలా చేసుకుంటూ జీవితం గడుపుతారు కానీ వదిలిపెట్టి పారలోకి రారు. రాగద్వేష సంకులంగా ఉంటుంది, ఎంతసేపు వాళ్ళ మయంగా ఉంటుంది. వాళ్ళు చూస్తే చాలు, వాళ్ళు నవ్వుతే చాలు, వాళ్ళు చేరితే చాలు, వాళ్ళు పిలిస్తే చాలు, వీళ్ళు ఎంత పొంగిపోయి వాళ్ళు ఏం చెబితే పని చేసేస్తున్నారు. శరీర ధర్మం ఇదంతా ఏంటి? తృష్ణ. దీన్ని ఖండించడం నాకు చేత కావట్లేదు, ఏం చెయ్యాలి? అంతార్ద్రాహం ప్రధానిన్య సమూఢారస్త్రమార్థత పంకాదిత్య దీప్తేన శోషం నీతో చింతయ. సూర్యకిరణాల చేత బురదంతా ఎండిపోయినట్లు హృదయతాపాన్ని కలిగించే ఈ విషయ సుఖాలన్నీ కూడా నాలో సృష్టించిపోయినాయి. నాకు ఇప్పుడు నీ కరుణ కావాలనిపిస్తుంది, నీ అనుగ్రహం కావాలనుంది కనుక మహానుభావుడైన నీవు ఈ తృష్ణ నుంచి తప్పించుకునే తరుణోపాయం చెప్పు అని విశ్వామిత్రులు ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు చెప్పుకునే విశేషాంశాలను ఉద్గతం చేసుకోండి. ఇవన్నీ మన కథే, పై కథలు ఎక్కడా కాదు. మన కథలో ఉండే మర్మం మనం బాగా తెలుసుకుంటే పొరపాట్లు పడే అవకాశం ఉండదు. విను, శృణు, బాగా విను అన్నారు.